సో మనకి ఎప్పుడు మంచి మంచి అని పోతాయి కదా, ఇట్లా చాలా సార్లు జరిగింది. ఓకే, సో నువ్వు ఎవరు, నీకేం కావాలా, ఈ రెండు ప్రశ్నలు నీకు అర్థమైతే నీ జీవిత విధానం మారిపోతుంది. నువ్వు ఇంతకుముందు లాగా జీవించలేవు, నీ స్వార్థంగా బ్రతకలేవు, నీ కొరకు బ్రతకలేవు. ఒక ఉన్నతమైనటువంటి ఉద్దేశం కొరకు నువ్వు బ్రతకడం ప్రారంభిస్తావు. ఈరోజు మనిషికి అర్థం కాని విషయాలు అవేయండి. సో ఇంత చూసావు, నువ్వెవరు తెలియాలంటే నీ సృష్టికర్త ఎవరు నీవు తెలుసుకోవాలి. ఇరిమియా గ్రంథకర్త ఒక అద్భుతమైన మాటను రాశాడు. ఏంటంట, శూరుడు తన శౌర్యాన్ని బట్టి అతిశయించకూడదు, బలవంతుడు తన బలాన్ని బట్టి అతిశయించకూడదు, ధనవంతుడు తనకున్న ధనాన్ని బట్టి అతిశయించకూడదు, గొప్పలో చెప్పుకోకూడదు, అతిశయించాల్సిన అవసరం లేదు. మరి మనిషి అతిశయించాలంటే ఎలా అతిశయించాలంట? ఈ భూమిని, ఈ సర్వాన్ని సృజించినటువంటి, ఈ మానవ జాతిని అంతా సృజించినటువంటి, ఈ సర్వ సృష్టిని సృజించినటువంటి యెహోవాను నేనే, దేవుణ్ణి నేనే అని నన్ను తెలుసుకుంటే అతిశయించాలంట. ఆమె ఎంత గొప్ప మాట కదా. నీ అతిశయం ఎక్కడుందో తెలుసా అండి? నీ ఉద్యోగంలో లేదు, నీ ఆస్తుల్లో లేదు, నీ అంతస్తులో లేదు, నువ్వు కన్నా నీ పిల్లల్లో దొరకదు. అవునా? అబ్బా నేను అందమైన పిల్లల్ని కన్నాను, తెలివి గల పిల్లల్ని కన్నాను. నో నో, అక్కడ లేదు. మనం అనుకుంటాం ఇప్పటికి లోపల ఫీలింగ్ ఉంటది. ఎక్కడుంది నిజమైన అతిశయము? నువ్వు పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో సంపాదించిన ఉద్యోగంలో లేదు. ఎక్కడుంది నీ అతిశయం? ఎక్కడుండా? దేవుణ్ణి నేనే, ఈ సృష్టికర్త అయిన వ్యక్తిని నేనే, ఈ సర్వాన్ని సృజించినటువంటి సృష్టికర్తను నేనే అని నన్ను తెలుసుకుంటే అందు మీరు అతిశయించాలంట. దేవుణ్ణి తెలుసుకోవడంలో మనం ముందుండాలి. దేవుని తెలుసుకోవడంలో, దేవుని అర్థం చేసుకోవడంలో మనం ముందుండాలి. వాస్తవాన్ని ఇప్పుడు నిజంగా మన అనుదిన జీవితంలో మీరు దేవుని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారా? అయిపోయిందా? తెలుసుకోవడం అయిపోయిందా? ఎంతమంది చెప్తారు చెప్పండి, దేవుని తెలుసుకోవడం అయిపోయిందా? మిగిలి ఉంటాయి. ఇక్కడ దేవుడు కేవలం దేవుని తెలుసుకోవడం అంటే ఆయన ఎవరు మాత్రమే కాదు. అవునా కదా? ఆయన ఏమై ఉన్నాడు ప్రతిదీ తెలుసుకోవాలి. దేవుని గురించి ప్రతిదీ తెలుసుకోవాలి, ప్రతి విషయం తెలుసుకోవాలి. ఆయన తెలియపరిచిన ప్రతి విషయము తెలుసుకోవాలి. నేను ఈరోజు ఒక ప్రశ్న వేసుకున్నాను మార్నింగ్. ఏంటి ప్రజలు ఇబ్బంది పడుతున్నారా? మనం ఒక కొలసీల రాష్ట్రపతిగా ధ్యానించుకుంటూ వెళ్తున్నాం, 3 విధానాలుగా ధ్యానిస్తున్నాం. కొన్నిసార్లు అక్కడే చెప్పింది ఇక్కడ వస్తుంది, బట్ డిఫరెంట్ వ్యూలో వస్తుంది. అది వింటున్నప్పుడు కొత్తదనాన్ని ఆస్వాదిస్తున్నారా, లేకపోతే బోర్గా ఫీల్ అవుతున్నారా? అంటే ఒకవేళ కొత్తదనాన్ని ఆస్వాదించకపోతే, అందులో ఆనందించడం నేర్చుకోకపోతే, దేవుడు కూడా ఒక రోజు మనకి ఏమవుతాడు? బోర్ అయిపోతాడు. అవునా? అంటే దేవుణ్ణి ఆస్వాదించడం అర్థం కావాలంట. అవునా కదా? ఎలాగా మీరు ఫుడ్ని ఆస్వాదిస్తారు కదా, కొత్త టేస్ట్ దొరికిందానికి ఏం చేస్తారు దాన్ని? అవునా కదా? ఫీలింగ్ వచ్చేస్తుంది. అవునా? అంటే ఒక ఆహారాన్ని ఆస్వాదించినట్టుగా వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు వాక్యంలో ఆనందించడం, ఆస్వాదించడం, ఆహ్లాదం పొందడం. అంటే కేవలం వాక్యం అంటే ఒకే కోణం కోసం ఇవ్వవాలి. వాస్తవం నేను రాసుకున్నాను, నైట్ 2 గంటలు లేచి రాసుకున్నాను, 11, 1:30కే రాసుకున్నాను. ఒక 7 పాయింట్లు అసలు వాక్యం ఎందుకు మనం వినాలి అనేది. వాక్యం అంటే ఒకటే కోణం ఆలోచిస్తాం మనం, కానీ అలా ఇవ్వట్లేదు బైబిల్ కదా. వాక్యంలో భిన్నమైన కోణాలు ఉన్నాయి. అందుకే వాక్యం అనేది వింటున్నప్పుడు ఆ 45 నిమిషాలైనా, అరగంట అయినా, ఒక 1 అవర్ అయినా దానిలో ఆస్వాదించడం, అర్థం చేసుకుంటే నీకు బోర్ అనిపించదు. నేను ఒక 5 నిమిషాలు మాట్లాడాను అంతే. ప్రశ్న అడిగాడు, మేము ఎగ్రిపత్రిక మీదనే కొన్ని విషయాలు మాట్లాడుకున్నాము 13వ అధ్యాయంలో. ఎంత అద్భుతంగా అనిపిస్తుంది అంటే దాన్ని మాట్లాడుకుంటున్నప్పుడు, అంటే ఎక్కడ దొరకనట్టు జాయ్, నేను ఎక్కడ అది ఫీల్ అవ్వట్లేదు ఇప్పుడు కూడా. అంటే 6 దినాలు మనం ఎలా గడిపినా, లేకపోతే ఇంకెక్కడ గడిపినా కానీ అన్నిటికంటే ఒక ఆస్వాదం ఎప్పుడు దొరుకుతుంది అంటే, ఒక వాక్యాన్ని వింటున్నప్పుడే నేను ఆస్వాదించగలుగుతున్నాను. వాక్యాన్ని ఇప్పుడు నేను ఎక్కువ బోధిస్తా ఉంటాను. నేను ఎప్పుడు ఆస్వాదిస్తానంటే నన్ను ప్రశ్నించినప్పుడు నేను అందులోకి డీప్గా వెళ్తాను. ఇప్పుడు అన్న మాట్లాడిన 2 నిమిషాలు అయినా, 5 నిమిషాలు అయినా అప్పుడే నాకు చాయిస్. అవునా? ఇంకా వేరేటప్పుడు నాకు చాయిస్ ఉంటుంది. అంటే నేను పర్సనల్ స్టడీలో ఉంటుంది, అఫ్కోర్స్ అది వేరు. కానీ ఇతరుల దాని గురించి వింటున్నప్పుడు ఎంత అద్భుతంగా అనిపిస్తుంది. అవునా? నేను క్లాస్లో కూడా ప్రతిసారి అడుగుతాం, అబ్బా మీకు ఏమనిపిస్తుంది, మీ అనుభూతి ఏంటి, మీ వాక్యం విన్న తర్వాత ఫీలింగ్స్ ఏంటి, మీ ఫీడ్బ్యాక్ ఏంటి అంటే, అరే నేను ఈ వాక్యం నా హృదయంలో ఇలా నాకు దేవుని గురించి గొప్పతనం తెలిసింది, ఈ సత్యంలో నేను ఇలా ఆనందిస్తున్నాను, అబ్బాయి ఇక్కడ నేను దొరకని ఆనందం నాకు ఈ సత్యంలో దొరికింది అన్నప్పుడు మనకు కూడా జాయిన్ ఎప్పుడు ఫీల్ అవుతాం? చెప్తేనే కదా.
అంటే ఆ జాయ్ అప్పుడప్పుడు మిస్ అయినట్టు అనిపిస్తుంది వాస్తవం చెప్పాలంటే. పౌలు అప్పుడప్పుడు అందుకే అంటాడు, పిల్లలు అంటే నా వాక్యం విని వాళ్ళు మారిన తెలుసుకున్నప్పుడు నాకు సంతోషం కలిగింది అనేది. ఎట్లా సంతోషం కలుగుతుంది? విని మారినప్పుడు కదా, ఆ మార్పు చూసినప్పుడే కదా. అంటే దేవుణ్ణి మనము తెలుసుకున్నాడు ఆగిపోలేదు, ప్రతిదినం నిత్యత్వంతో తెలుసుకోవాలి. దేవుని ఇక్కడ కాదు, ఇక్కడ మాత్రమే కాదండి, ఎక్కడికి పరలోకం వెళ్ళిన తర్వాత కూడా దేవుని గురించి నిత్యత్వం తెలుసుకునేదంతా కూడా మిగిలే ఉంటదండి. పూర్ణ ఉంటే మన దగ్గర తెలుసు కదా. పూర్ణ రోజు నన్ను ప్రశ్న అడిగాడు. ఏమని అడిగాడు? ఏంటి అన్న ఎప్పుడు పరలోకం వెళ్ళి ఎప్పుడు దేవుని స్థుతిస్తూనే ఉండాలి, బోర్ కొట్టదా అంటే. ఇదేమో ఊరికి 24 గంటల స్తోత్రం 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 స్థుతి స్థుతి, ఇది ఇంతేనా, బోర్ కొట్టదా? అంత అంత బోర్ వస్తుంది కదా. అలా అలా ఉంటదని ఎవరు చెప్పారు? నేనైతే నేర్పించలే కదా అని అడిగాను. అలా ఉంటదని ఎవరు చెప్పారు? నేను అంత బోర్ అంటే, ఒకవేళ దేవుడు అదే నియమిస్తే అందులో కూడా బోర్ ఉండదు, అందులో కూడా ఒక ఆనందం ఉంటుంది. అవునా? మీకు నిజంగా నిత్యత్వం అంతా అదే పని చేయాల్సి వచ్చినా బోరేం ఉండదు, అందులో కూడా ఒక గొప్ప ఆనందం ఉంటుంది. కానీ నీకు ఎవరు చెప్పారు అలాగా? నేను పరలోకంలో 24 గంటలుగా స్తోత్రం స్తోత్రం స్తుతి స్తుతి అదే జరుగుతుంది అనేది ఎవరు చెప్పారు నీకు అంటారు. నేను అలా 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 ఫీల్ అవ్వట్లేదు. మరి మీరేం చేస్తారన్న? నాకు చాలా పనులు ఉన్నాయి. నేను ఆదాం దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను నా జర్నీ అన్న. ఆదాం దగ్గర కూర్చొని తాత మరి అంత దేవుణ్ణి ఎన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ అయ్యో, ఎన్ని సంవత్సరాలు మాట్లాడు అవన్నీ, ఎందుకంటే బైబిల్ రాయబడి లేవు కదా. నేను ప్రతి పూట చల్లపూట దేవుడు నీ దగ్గరికి వచ్చేవాడు కదా. ఏం గొప్ప ఎక్స్పీరియన్స్ తాత నీకు, అసలు మామూలు విషయం కాదు. ఏం మాట్లాడుకునేవాళ్ళు, ఏం ఆనందించారు, ఏం ఆస్వాదించారు, ఎంత అద్భుతమైనటువంటి బ్యూటీ అక్కడ. పాపం లేదు, ఎలాంటి చెడు లేదు, ఎలాంటి కీడు లేదు, అవునా, ఎలాంటి ఆటంకాలు లేవు, ఎలాంటి అసలు ఏది లేదు. ఇంత అద్భుతమైన సృష్టిలో ఉన్నావు, దేవుడు నువ్వు ఉన్నావు, ఎంత అద్భుతమైన సన్నివేశాలు. చెప్పుతారు అంటే వింటనే ఉండొచ్చు. అట్లా అంటారు, ఎలా ఇంత అనుభవించినా ఎట్లా మిస్ చేసుకున్నావు అసలు అని. ఆ తోట నుండి ఎలా బయటికి ఎత్తివేయబడ్డావు. వేరే మూమెంట్ కూడా లేదు. సో ఎన్నికో తాత నువ్వు చేసిన పని వల్ల మాకు క్రీస్తు ఒక మహా భాగ్యం దొరికింది. ఆమె అంటే అక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను. తర్వాత అబ్రహాం దగ్గరికి వెళ్తాను, ఆనో దగ్గరికి వెళ్తాను. ఏం ఫీలింగ్ అసలు, చనిపోకుండా నేను అలా పడవగా వెళ్ళిపోయావు అసలు. ఏళ్ళ దగ్గరికి కదా అగ్నికారాలు వచ్చినాయండి కదా, ఎలా ఉండేటివి, ఎలా కొనిపోబడ్డావు, ఏంటి అసలు ఆ మిరాకిల్ ఏంటి, అద్భుతం ఏంటి, అసలు చావు లేకుండా చావు చూడకుండా దేవుడిని అలా ఎలా తీసుకెళ్ళాడు. నాకు చాలా మందిని కలిసేది ఉంది, అయిపోతుంది అలా. దాని వాళ్ళ శరీరం కదా, విషయం కదా, ఎట్లా మీరు అసలు అలా అన్ని గుణంలో పడేస్తే. మా దేవుడు మమ్మల్ని రక్షించడం సమర్థుడు, మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా లేదు. ఏం చేస్తారు, ఏం చేయాలి, విశ్వాసం అంత గొప్ప ధైర్యం ఏంటి తెలుసుకోరా? మోయేస్ దగ్గరికి వెళ్తాను, ఏంటి మా మనుషులు ఎలా ఉండేవాళ్ళు తెలుసు. అలాంటి అవకాశం ఎప్పుడెప్పుడు వస్తున్నా ఎదురు చూస్తారు. నువ్వేమో ఐగుప్తులో పర్వ కుమారుడు అనిపించడం కంటే, ఐగుప్తు యొక్క సుఖభోగం అనుభవించడం కంటే, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మీలో ఎలా నిర్ణయం తీసుకున్నాం అసలు. అది మేము ఒకరోజు మా పిల్లలు కొంత ఎవరైనా మా ఫ్యామిలీలో ఎవరైనా తెలిసిన వాళ్ళు అన్న పిల్లలు కొంచెం ఏసీకి అలవాటు అయితేనే బయటికి రాలేకపోయిన దిశలో ఉన్నాము. నువ్వు ఇంత రాజభోగాలు అనుభవించి సడన్లీగా నువ్వు ఒక డౌన్ ఫాల్ అయిపోయి ఒక 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 దాసుని కదా, ఒక బానిసగా బ్రతకడానికి ఎలా డిసైడ్ అయ్యావు అసలు? అదా సో ఇప్పుడు ఇంత 11వ అధ్యాయం చెప్పాడు విశ్వాస వీరుల జాబితా కదా. ఎందుకని అలా డిసైడ్ అయ్యారు? హేబేలు కయీను కంటే శ్రేష్టమైనటువంటి ఒక బలిని అర్పించాడంట. దేని బట్టి? విశ్వాసమును బట్టి. ఒక్కొక్కరి గురించి చదువుకుంటారా అండి. అందుకంటాడు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుడు ఇష్టపడేది కేవలం విశ్వాసం ఉన్నవాళ్ళు అంతే. నేను నుంచి ఏం కోరుకోవట్లేదు. ఆయన కావాల్సింది ఏంటి?
విశ్వాసం. మరి వీళ్ళందరూ రాడికల్ నిర్ణయాలు తీసుకోవడం గల కారణం ఏంటి? విశ్వాసం. అవునా? అబ్రహాం రాడికల్ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి? విశ్వాసం. నీ అన్నదమ్ముల, నీ కుటుంబీకుల, నీ ఊరు వచ్చి మొత్తం వదిలేసిన వెనకాల రానగానే మాట్లాడకుండా, ప్రశ్నించకుండా, నన్ను ఎక్కడికి తీసుకెళ్తావు, ఏం చేస్తావు, ఏమైతుంది, నాకు నా పశువులకు మేత దొరుకుతుందా, గడ్డి దొరుకుతుందా, ఆహారం దొరుకుతుందా, నీళ్లు దొరుకుతాయా, ఎలాంటి మానవ సంబంధమైన లాజిక్స్ వెతకకుండా ఒక దేవుడు, ఒక సర్వోన్నతుడు నన్ను పిలిచాడు అని వెంటనే బయలుదేరి. అదే కదా విశ్వాసం అంటే. అందుకే నా విశ్వాసులకు తండ్రి అయ్యాడు కదా, విశ్వాసం మూలగా కారకుడు అయ్యాడు. అంటే దాని తర్వాత ఒక అద్భుతమైన మాట ఉంటుందన్న, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెదుగు వారికి ఫలము దయచేవాడని నమ్మవలను కదా. అంటే దేవుడు నిజంగా వెతికినానికి ఆయన ప్రతిఫలం ఇస్తాడంట, ఆయన ఉన్నాడని ఆయన రుజువు చేసుకుంటాడంట అన్నది. అది చాలా అంతే కదా. సో అక్కడ దేవుడు ఉన్నాడని నమ్మాలి, అని ప్రతిఫలం ఇస్తాడు, నమ్మాలి, వెతకాలి అంటే దేని గురించి మాట్లాడుతున్న ప్రతిఫలం అంటే? భూ సంబంధం వాటి గురించి వాళ్ళు చెప్తున్నాడా? నో కదా. ఆ టోటల్ చాప్టర్ లో ఎక్కడ కూడా భూ సంబంధం వాటి విషయం కనిపించదు. అది విశ్వాసంలో ప్రతిఫలం గురించి మాట్లాడుతున్నారు. అవునా? ఎంత అద్భుతమైన జర్నీ అండి మనది. ఎలా మీరు చేసుకుంటాం? మన పిల్లలు, మనము ఎటు జర్నీ చేయాలి, ఎటువైపు ప్రయాణం చేయాలా? ఎంతో అద్భుతమైనటువంటి డెస్టినేషన్ మనకు ఉంది. ఒక గమ్యం, గురి, లక్ష్యం దేవుడు ఇచ్చాడు. మనం వెళ్ళిపోవాలి తెలియదు కదా. నువ్వు ఏం కావాలి, నీకు తెలియదు. మనకి ఏం కావాలో ప్రాబ్లం ఏంటంటే తెలియకపోతే సమస్య, తెలిసి కూడా మనం ఎలాగుంటే. దేవుడు నీకు ఒక ప్రపంచంలో ఎవరికి ఇవ్వనటువంటి ఒక అద్భుతమైన గమ్యాన్ని ఏర్పాటు చేశాడు, డెస్టినీ ఇచ్చాడు, వాగ్దాన రూపకంగా ఇచ్చాడు. ఎలాగా? వాగ్దాన రూపకంగా ఇచ్చాడు. దేవుడు ఒకసారి మాట ఇచ్చిందంటే తప్పిపోతుందండి? తప్పదు కదా. మరి ఆయన వాగ్దానం నిలబెట్టుకునేవాడని తెలుసు, అయినా కూడా ఇంతమంది విశ్వాస వీరులు దాన్ని చూడకపోయినా కదా. ప్రభు అందుకే అంటాడు, కొత్త మందికి వచ్చినప్పుడు శాస్త్ర పరిషత్తో మాట్లాడుతూ మాట అన్నాడు, అబ్రహాము ఈ దినం చూడవాలన్నిటికీ ఆశ ఉన్నాడు. చూసిందా? చూడలేదు. అబ్రహాము ఈ దినం చూడవాలని మిక్కి ఆశలు ఉన్నాడు, చూడలేదు. అయినా జర్నీ ఎక్కడ కూడా డైవర్ట్ కాదు. నేను అందుకే ఎప్పుడైనా ఎవరైనా ఈ అబ్రహాం పేరు వాడుకొని అబ్రహాం ఆశీర్వదించాడు, నన్ను ఆశీర్వదించు అని ఈ ప్రాస్పర్ స్పీకర్స్ మాట్లాడిన ప్రతిసారి బాధగా ఉంటుంది. ఎందుకో తెలుసా? ఎందుకంటే అక్కడ చాలా విషయాలు ఉన్నాయి అబ్రహాం గురించి తెలుసుకోవడానికి. ఆయన జర్నీ చాలా అద్భుతమైనది, ఉన్నతమైనది. అలాంటి జర్నీ ఎవరు చేయలేదు. అలాంటి ప్రయాణం చేయడం అంత సులువైన విషయము కాదు. కనబడే నా జీవితంలో నేను అబ్రహాం గురించి ఎంతో గొప్ప చెప్పుకోవచ్చు. ఆయన తలంచుకుంటే ఒక పెద్ద పట్టణాన్ని నిర్మించగలుగుతాడు. అవునా? స్థిరమైనటువంటి అంటే భౌతికమైన పట్టణాన్ని ఈజీగా నిర్మించగలుగుతారు. అంతమంది పని వాళ్ళు ఉన్నారు, అంత సంపద ఉంది ఆయన దగ్గర. అవునా? అంత సంపద ఉంది ఆయన దగ్గర. అయినా కూడా గుడారాల్లో నివసించాడు. చూసినావు, దాన్ని ప్రీతి అంటారు. అవునా? మనం ఏమనుకుంటాం అంటే ఏం లేకపోయినా సొంత ఇల్లు ఉండాలనుకుంటాం. మన ప్రీతి ఎంత పెద్దగా ఉండాలనుకుంటాం. మళ్ళీ అది ఆయనకి ఉన్న తేడా. మనకున్న తేడా ఏంటి అంటే, ఏమి లేకపోయినా, మన స్తోమత అది రాకపోయినా మనకు ప్లాట్ ఉంటే బాగుంటుంది, ఒక సొంత ఇల్లు నిర్మించుకుంటే బాగుంటుంది. అది మన విశ్వాసం, ఆయన విశ్వాసానికి ఉన్న వ్యత్యాసం. అసలు అబ్రహాం దగ్గర డబ్బులు ఉన్నట్టు మన దగ్గర ఉంటే ఆగుతున్నాం. అసలు ఇక్కడ కనిపించే వాళ్ళు ఎవరన్నా? అబ్రహాం ఉన్నట్టు ఆస్తి మన దగ్గర ఉంటే ఏం చేసేవాళ్ళని చెప్పండి. అంత పనులు, అంత ఆస్తులు ఏం చేసేవాళ్ళని చెప్పండి ఒకసారి. లేనప్పుడే భూమి మీద కాలాటపోయింది మంది. మన కాలు ఎలాంటిదంటే, కొంచెం పర్సు కాలేదని స్థిరంగా ఉండదు 10 నిమిషాలు. ఒక్కసారి మళ్ళీ కాళ్ళు ఏమైనా వచ్చినాయంటే మళ్ళీ ఆగదు. అవునా? ఎంత అదైపోతున్నారంటే ఇంకెవరు మాట్లాడినా అప్పుడు గారు.
పరిగెడుతూనే ఉంటాం. ఇక మనం ప్లాన్ చేసుకుంటాం, షాపింగ్ చేయాలా, లేకపోతే అది చేయాలా, ఏం కొనాలి, ఎన్ని ప్లాన్లు ఉంటాయి, డబ్బు నిండితే, పర్స్ నిండితే. అవునా? ఇక్కడ ఉన్నామండి, ఎటు వెళ్తున్నాం, మన జర్నీ ఎటువైపు వెళ్తున్నాము? ఉం? అంటే నీ డెస్టినీ అదే. ఇప్పుడు అబ్రహాము అద్భుతమైన డెస్టినీ కలిగి ఉన్నాడు. పునాదుల పట్టణం కోసం నిరీక్షణ కలిగిన వాడు ఏం చేసిండంట? ఇంకమైన గుడారాలోనే నివసించాడు. మరి మనకంటే 4000 సంవత్సరాల క్రితం జీవించిన అబ్రహాం ఎలా ఉంటే, యేసుక్రీస్తు రాకడకు మొదటి రాకడకు 2000 సంవత్సరాల క్రితం ఉన్నాడు. అవునా? కనీసం అంత గ్యాప్ కూడా లేదు. ఉందా పోనీ? అబ్రహాము యేసుక్రీస్తు మొదటి రాకడికి అబ్రహాము 2000 సంవత్సరాలు గ్యాప్. అవునా? మనకు అంతే 2000 అప్రాక్స్. సో ఇప్పటికి 4000 సంవత్సరాలు. మరి 4000 సంవత్సరాల క్రితం ఉన్న అబ్రహాం అలా ఉన్నాడు. మనం 4000 సంవత్సరాల తర్వాత జీవిస్తున్నాం అంటే అర్థం ఏంటి? క్రీస్తుకు అతి సమీపంగా ఉన్నా, ఇంకా దూరం ఎక్కువ ఉన్నదా? 2 సంవత్సరాలు 2000 సంవత్సరాలు దూరం ఉన్నాడు ఎలా ఉంటే, మనం ఎన్ని సంవత్సరాలు దూరంగా ఉన్నాం చెప్పండి పోనీ? ఇంకో 200 సంవత్సరాలు అవుతుందా? అవచ్చా? ఏమో, ఒక్కసారి ఇజ్రాయల్ చరిత్ర తెలుసుకోండి. అక్కడ థర్డ్ టెంపుల్ నిర్మించడానికి ప్లాన్ జరుగుతున్నాయండి. అది నిర్మించబడితే మన తరంలోనే చూడొచ్చు కదా. మేబీ చెప్తున్నా నేను, మనకేం తెలియదు. ఓకేలా మన పరిస్థితులు చూస్తే అంటే మన చుట్టూ జరుగుతున్న విషయాలు అదే అంటున్నాను. మరి మనం ఎలా ఉండాలి? ఇంకా అంటే అప్రమత్తంగా ఉండాలి. మన యొక్క నేను నేర్చుకున్న లాస్ట్ ఇయర్, మన బహుమానాన్ని ఎవరిని అపహరింపనివ్వద్దు కదా, సైడ్ ట్రాక్ చేయొద్దు మనం ఎవరు కదా, చేయని అవకాశము ఇవ్వద్దు. అంటే నీ డెస్టినీ ఒకటి అది నిర్ధారణ చేయబడింది. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో తెలియపరచబడింది. నువ్వు దేవుడిని నిత్యం తెలుసుకుంటూ ముందుకెళ్లాల్సినటువంటి రెండు, నీకేం కావాలో తెలియాలంటే సృష్టిలో ఏం జరిగిందో కూడా తెలియాలి, తెలుసుకోవాలి. అవునా? ఒకటి దేవుని తెలుసుకుంటే కాదు, నువ్వు సృష్టిలో కూడా ఏం జరిగిందో తెలుసుకోవాలి. ఏం జరిగింది సృష్టిలో? ఏం జరిగిందండి? ఫస్ట్ మానవుడు పాపం చేసి పతనం అయ్యాడు. ఇది అర్థం మనందరికి తెలిసినటువంటి విషయం. సృష్టిలో ఏం జరిగింది? మరి ఆదాము గురించి మాట్లాడుకున్నాం. మానవుడు పాపం చేసి పతనం అయిపోయాడు. మరి పతనమైనటువంటి మానవునికి ఏం కావాలా? పాపం అంటే ఏంటంట? దేవునికి అవిధి చూపి దేవునికి దూరం అవడమే పాపం. దేవునికి అవిధిని చూపించి దేవునికి దూరం అవడమే పాపం. ఈ రోజు మరి నువ్వు దేవునికి దూరం అవుతున్నావా, దగ్గర అవుతున్నావు? మీరే చెప్పాలా? నేను రఘుకృష్ణ, నాకు ఎక్కడో చిన్న ఫీలింగ్, కొంచెం గ్యాప్ వస్తే తట్టుకోలేకపోతుంది. దేవునికి దూరం అవడం అన్నిటికంటే ప్రమాదకరమైన విషయం. బాబు నా జీవితంలో గమనించింది ఒకటే, నేను ఎన్ని కాల్స్ అంటే దేవుడికి దూరం అవడానికి అసలు ఇష్టం ఉంటుంది. నేను అంటున్నాను అంటే వెంటనే ఎక్కడికైనా వెళ్ళిపోయి వారం రోజులు పర్సనల్ ఇవన్నీ పెట్టుకోకుండా గడపాలని ఉంది. కానీ మిస్ అవుతున్నాను, నేను ఎక్కడో మిస్ అవుతున్నాను. నా పెయిన్ నేను ఎక్కువ అనుభవిస్తున్న పెయిన్ ఏంటంటే పర్సనల్ గా గడిపే ఆ చాయిసెస్ ఎక్కడో కోల్పోతున్నాను. దానికి నాకు ఎన్ని కోట్ల వెచ్చించాలని ఉండదు ఉంటే అలాంటి అవకాశం కోసం ఎంత దూరమైన వెళ్ళాలి, ఏదైనా చెయ్యాలి. సో దేవుడికి దూరం అవ్వడమే పాపం. మనం రోజు దేవుడికి దగ్గర అవుతున్నామా, దూరం అవుతున్నామా? నాకు ఆ రోజులు దేవుడి గురించి నా చుట్టూ మాట్లాడే వాళ్ళు లేకపోతే నేను చాలా అదైపోతాను. ఒకరు ఉంటారా? నాకు రఘు ప్రశ్న అడిగినప్పుడు నేను చాలా ఎంజాయ్ చేస్తాను. రఘుతో మాట్లాడిన కన్వర్జేషన్ చాలా నాకు వాల్యూబుల్ గా ఉంటుంది. ఇక్కడ కూడా ఫిజికల్ గా వచ్చినప్పుడు కూడా ఏదో ఒక టాపిక్ ఖచ్చితంగా రైజ్ చేస్తాడు. అక్కడ కూడా నేను చాలా వ్యాలిడ్ అయ్యి మైండ్ తో మాట్లాడితే వెరీ ఇంపార్టెంట్ విషయాలే మాట్లాడు. ఆయన అడగడు, దేవుడి గురించి అడుగుతాడు, ఏదో పత్రికలో ఉన్న ప్రశ్నలు అడుగుతాడు. మనం అలాంటి ఒక వ్యాలిడ్ టైంని క్రియేట్ చేసుకోవాలంటే, లేదంటే దేవుని దూరం అవుతున్నాడు. మెల్లమెల్లగా ఏమవుతుంది? మన మనసు ఇతర వ్యాపకాల చేత శోధించబడతాం, నింపబడతాం. అదే అవాయిడ్ చేయగలగాలి.
ఆదాం చేసిందంటే సృష్టిలో జరిగినటువంటి ఆ సో అవిధేతను వీడగా అసత్యాలను నమ్మడం, అజ్ఞానాన్ని అనుసరించడం, ఆచారాలు పాటించడం అనేది అక్కడ నుండి పెరుగుతూ వచ్చింది. అవునా? ఒక్కసారి అవిధేత ఏం చేసింది? ఇంకా అసత్యాన్ని నమ్మడం కదా, ఏది పడితే దేవుడు అని నమ్మడం. ఎవరు దేవుడు అంటే దాన్ని నమ్మడం ప్రారంభించారు. అంత మాత్రమే కాదు, అది నమ్మడం ద్వారా ఏంటంటే అజ్ఞానము తారస్థాయికి చేరుకోవడం ప్రారంభించింది. అజ్ఞానం ఏం పుట్టాయి? విపరీతమైన ఆచారాలు పుట్టాయి. ఇవన్నీ కూడా దేవుడి విరుద్ధంగా జరుగుతున్నటువంటి పాపాలు. మరి పాప ఫలితం ఏంటంటే 4 ప్రమాదకరమైన విషయాలు జరిగినాయి. సృష్టిలో ఏం జరిగింది? దేవుని సహవాసం కోల్పోవడం. ఆదాము పాపం చేయగా ఏం కోల్పోయాడు? దేవుడితో ఉండేటువంటి మంచి ఫెలోషిప్. అంతే కదండి. అంతకంటే ఘోరమైన విషయం ఏముంటది? ఈ రోజు మనం దేవునితో ఫెలోషిప్ లేకపోతే ఎలా ఉంటది ఒకసారి ఊహించండి. నేనైతే అసలు మన వల్ల కాదు, బ్రతకలేదు. ఎవరు బ్రతికిస్తున్నా అంటే ఆయనతో ఉండే సహవాసం. రెండోది ఏమైంది? దేవుడి స్వరూపం కోల్పోవడం. అవునా? దేవుడు మనల్ని తన స్వరూపం అందు తన పోలికలో సృష్టించాడు. ఆ స్వరూపంతో ఏమైందంట? కోల్పోయాడు. మూడోది ఏంటి? శాపానికి గురయ్యాడు. అవునా? మానవుడు అప్పటి వరకు ఫ్రీగా భోజనం చేస్తున్నాడు. చెట్లు, పండ్లు అన్ని ఫలాలు ఇస్తున్నాయి. దేవుడు మనిషి పాపం చేయడం తన భూమి శపించబడింది. చూడండి, ఇప్పటికి కూడా ప్రపంచంలో ఆ శాపం అందరూ అనుభవిస్తుంది. అవునా? అనుభవించిన వారు ఎవరైనా ఉన్నారా చెప్పండి? నేను బైబిల్ నమ్మను, బైబిల్లో దేవుని నమ్మను అని చెప్పేవారు ఒకటే ప్రశ్న ఏంటో తెలిసిన? మరి దేవుడు ఏమన్నాడు? నువ్వు ఎన్ని మంచి విత్తనాలు విత్తినా రాత్రి రాత్రి భూమి నీకు గచ్చ పొదలను, ముళ్ళ పొదలను మొలిపిస్తుంది. మరి వాటిని క్లీన్ చేసుకోవడానికి ఏం చేయాలంటే మళ్ళీ మనం అంటే మనం కల్పించుకోవాలి. అవునా? కలుపు మొక్కలను తీసుకునేటువంటి ఒక ప్రత్యేకమైన పని పెట్టుకోవాలా, నువ్వు జీతం ఇవ్వాలి. అంటే నీ కష్టం కాస్త ఏమవుతుంది? సగం నిలబడవుతుందా లేదా? అవునా కదా? మానవుని యొక్క కష్టం సగం ఎందుకు నిలబడుతుంది? శాపం. మరి శాపాన్ని అనుభవించండి. మాకు వ్యక్తి ఎవరు ఉన్నారు చెప్పండి భూమి మీద? ఏ దేశంలో ఈ శాపానికి గురి కాదు చెప్పండి? ఏ దేశంలో కలుపు మొక్కలు మొలవల దేశం ఏమైనా మట్టి ఏమైనా ఉందా ప్రపంచంలో ఎక్కడైనా? అవునా? ఇది జరిగింది ఎక్కడ జరిగింది? ఏదైనా తోటలో జరిగింది. ఏదైనా తోట ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది ఏదైనా తోట? టర్కీ. సో టర్కీ ప్రాంతంలో. సో ఏదో తోట ఎక్కడ ఉంది? టర్కీ ప్రాంతం. బట్ టర్కీలో క్షమించబడితే ప్రపంచంతో భూమి వచ్చిన ఇదైంది అంటే భూమి ఎన్ని సముద్రాలు దాకా కూడా అదే భూమి. అవునా? సేమ్ భూమి తేడా వచ్చిందా? సేమ్ భూమి. మరి శాపానికి గురైందా రాలేదు? నాలుగోది స్వస్థలం నుండి వెలివేయబడడం. అంటే ఏదో అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి సొంత స్థలం. సొంత స్థలం నుండి ఎక్కడికి వెళ్ళారు? పాడైనటువంటి భూమి దగ్గరికి వెళ్ళారు. ఏ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, కరువు అనేది జనాభా పెరిగినప్పుడు స్టార్ట్ కాలేదు కదా. మొదటి మానవ జాతి నుండే వాళ్ళు కరువు చూస్తూనే ఉన్నారు. అవునా? అవునా కదా? టైంకి వర్షాలు లేకపోవడం, టైం అది ఇప్పుడు ఎప్పుడు ఉన్నది. అవునా? 2000 సంవత్సరాలు యేసుప్రభు ఉన్న కాలంలో ఆకలి చవలేక లేదు. అంటే ఏదో రకం దాని కారణం ఎలాగైనా సో 4 ప్రమాదకరమైన దేవుడితో సహవాసం కోల్పోవడం, దేవుని స్వరూపం కోల్పోవడం, దేవుని యొక్క శాపానికి గురవడం, దేవుడు ఇచ్చినటువంటి ఆ స్థలం నుంచి మన స్వస్థలం నుండి వెలివేయబడడం అనేది అన్నిటికంటే భయంకరం. ఇదే పాప ఫలితం. మళ్ళీ ఇవి పొందుకోవాలో ఇప్పుడు మనం పొందుకోవడానికి దేవుడు మనం మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత మరి కొరతలు ఏంటి? ఇవి 4 ప్రధానమైనటువంటి విషయాలు. నేను కౌన్సిలింగ్ లో బోధించే విషయాలు ఇక్కడ నేను గుర్తు చేస్తున్నాను జస్ట్ సింపుల్ గా. మరి పాపం వల్ల ఏర్పడిన కొరతలు ఏంటి అంటే 3. ఏమంటారు? కనీస అవసరతలు అంటే క్యాజువల్ నీడ్స్. రెండోది కష్టతరమైన అవసరతలు క్రిటికల్ నీడ్స్. మూడోది క్లిష్టమైన అవసరతలు క్రూషియల్ నీడ్స్. ఇక్కడ కా అక్కడ సి గుర్తు పెట్టుకోండి. 3 కాదు 3 సి. క్లిష్టమైన అవసరతలు. చూడండి, ఇందులో అన్న చెప్పాడు కనీస అవసరతలు ఏంటి? కూడు, గూడు, గుడ్డ. వీటిని ఏమంటారు? క్యాజువల్ నీడ్స్. ఒక మానవుడు భూమి మీద బ్రతకడానికి క్యాజువల్ నీడ్స్ కూడు, గూడు, గుడ్డ. అంత మించి ఏమంటారు? మరి ఉన్నాయో లేవు మనకి? ఇవి లేని వాళ్ళు ఒక్కసారి సెకండ్ లేచి నిలబడండి. ఒకసారి ఆన్లైన్ లో ఉన్నారు.
ఎవరికి లేవు చెప్పండి? ఇవి లేవా? స్ట్రగుల్ అవుతున్నారు వీటి కోసమే, మీరు కింద మీద అయిపోతున్నారు వీటి కోసమే. మీరు అప్లై చేసింది మీరు కింద అప్పులు ఇబ్బంది పడుతుంది. కష్టతరమైన అవసరతలు కూడా ఉంటాయి మానవునికి. ఏంటి కష్టతరమైన అవసరతలు? కొంచెం కంఫర్ట్స్, అవునా? కంఫర్ట్ గా జీవించాలి. కంఫర్ట్ అంటే ఏసీ ఉండాలి, కారు ఉండాలి, అవునా? కొన్ని మెటీరియల్ ఉండాలి, మంచిది, తప్పేం కాదు. అది తప్పేం కాదు. ఫ్రిడ్జ్ కొనుక్కోవడం తప్పు కాదు, ఇవన్నీ తప్పు కాదు. వీటికి ఏం చేయాలా? కొంచెం కష్టపడాలి, అవునా? కష్టతరమైన అవసరతలు కాబట్టి తీర్చుకోవాలంటే ఏం కావాలా? గ్యాస్ లేడీస్ కోసం అంటే కష్టపడాల్సిన అవసరం లేదు. కొద్దిగా కష్టపడదు చాలు. అంటే కష్టపడాల్సిన అవసరం లేదు అంటే మరి రాత్రింబవళ్ళు కష్టపడాల్సిన అవసరం లేదు. కష్టతరమైన అవసరాల కోసం రాత్రింబవళ్ళు కష్టపడాలి, మంచి జీవితం జీవించాలి. చెప్తుంటారు కదా, నేను చాలా కష్టపడ్డాను ఈ స్థాయికి రావడానికి, ఈ బంగ్లా కట్టుకోవడానికి, కార్ కొనుక్కోవడానికి నేను చాలా కష్టపడ్డాను అంటే అర్థం ఏంటి? వాళ్ళు అలా జీవించాలనుకున్నారు కాబట్టి అంత కష్టపడ్డాను, తప్పేం కాదు అది కదా. నా పిల్లలకు మంచి కంఫర్ట్ ఇవ్వాలనుకున్న, ఒక నీడ్ ఏర్పాటు చేసుకోవాలనుకున్నాను కాబట్టి ఇంత కష్టపడ్డా. పై ఒక రోజంట ఒక వ్యక్తి సముద్రం ఒడ్డుకెళ్ళాడు. సముద్రం దగ్గరికి వెళ్ళి ఆయన ఒక కార్నర్ లో కూర్చొని ఆయన ఎక్కడెక్కడ అవకాశం ఉందో అక్కడ చేపలు పట్టుకున్నాడు. బయటకు వచ్చాడు. వచ్చి చేపలను గుట్టలో వేసుకున్నాడు. ఒకటి రెండు కొంచెం అదిగా ఉన్నాయి, ఏం చేశాడంటే ఫ్రెష్ ఉన్నాయని లోపల వేసుకున్నాడు. ఒకటి రెండు అదిగా ఉన్నాయి, అక్కడే 4 కర్రలు పెట్టుకున్నాడు, అంటించాడు, కాల్చుకున్నాడు, మంచిగా తిన్నాడు. తిని పడుకున్న తర్వాత అక్కడికి ఒక వ్యాపారం వచ్చాడు. ఒక గంట 2 గంటల తర్వాత పడుకొని అతను లేపుతున్నాడు, ఏ సోమరి లే అన్నాడు. లేవనగానే లేచాడు. ఏంటయ్యా నన్నెందుకు లేపినావు, నీకు పడుకున్నా మంచిగా అంటే, నన్నెందుకు లేపినావు అంటే, అరే ఇంకాస్త కష్టపడవచ్చు కదా, ఏం చేస్తున్నాడు? చేపలు పట్టుకున్నాను సార్. మరి పట్టుకున్నావు అంటే పట్టుకున్నాను, అందుకే పడుకున్నాను. ఇంకాస్త కష్టపడవచ్చు కదా అన్నాడు. ఏమొస్తుంది కష్టపడితే అంటే? ఏమొస్తుంది? ఇంకొంచెం డబ్బులు ఎక్కువ వస్తాయి. చేపలు ఎక్కువ పడితే ఎక్కువ అమ్ముకుంటే ఎక్కువ డబ్బులు వస్తాయి. ఏం చేసుకోవాలన్న? అరే డబ్బులు ఎక్కువ వస్తే నువ్వు మెల్లగా ఇంకొంచెం డబ్బులు సేవ్ చేసుకొని చిన్న బోటు కొనుక్కోవచ్చు నువ్వు అన్నాడు. ఏం చేయాలి బోటు కొనుక్కొని అంటే? బోటు కొనుక్కొని నువ్వు ఇంకా ఎక్కువ వ్యాపారం చేస్తా ఉన్న కొద్దీ నీకు ఎక్కువ సంపాదన పెరుగుతూ ఉంటుంది. ఇంకొక 10 చిన్న బోటు కొనుక్కొని ఇతరులకు అద్దెకి ఇవ్వచ్చు, నీకు మంచి యజమాని అవ్వకూడదు అని చెప్పేసి అన్నాడు. ఆ తర్వాత ఏం చేయాలి? ఆ తర్వాత నాలా కూడా పెద్ద బోటు కొనుక్కొని నాలా ఒక మంచి ఓనర్ కావచ్చు, పెద్ద వ్యాపారవేత్తగా మారచ్చు, బిజినెస్ మ్యాన్ అవుతాడు. ఆ తర్వాత ఏం చేయాలి? అంటే అప్పుడు సుఖపడవచ్చు అన్నాడు. అప్పుడు ఏం చేయాలా? సుఖపడవచ్చు అన్నాడు. అదే నేను మరి ఇప్పుడు నేను చేస్తుంది ఏంటి అని అడిగాడు. ఇప్పుడు కూడా నేను కాలం మీద కాలుష్యం పడుకున్నాను కదా, సుఖపడుతున్నాను, నా సుఖాన్ని నువ్వే ఎడగొట్టు. నేను ప్రశాంతంగా పడుకున్నాను, నాకు కావాల్సింది తీసుకున్నాను, నేను ప్రశాంతంగా తిని సుఖంగానే పడుకున్నాను, నా సుఖాన్ని చెడగొట్టాను అంటే అర్థం కావాలి జీవితం, అవునా? జీవితం అర్థం కాకపోతే అదే ప్రాబ్లం. నీ కనీస అవసరం అంటే కొరత ఏర్పడింది, ఏదో ఒకటి నుంచి బయటికి రావడానికి మానవునికి ఏర్పడిన మొదటి కొరత. అందుకే కష్టపడ్డాడు, వ్యవసాయం చేసుకున్నాడు, కూడా సంపాదించుకున్నాడు మానవుడు, అవునా? మరి ప్రాబ్లం ఎక్కడ వచ్చింది? కైన్ హేబెల్ కూడా అందరికి ఎక్కడ ప్రాబ్లం వచ్చింది తెలుసా? అంటే క్రిటికల్ నీడ్స్ దగ్గర ప్రాబ్లం రాలా. ఎక్కడ ప్రాబ్లం ఏంది? క్రూషియల్ నీడ్స్ దగ్గరే ప్రాబ్లం ఏర్పడింది. ఏంటిది క్రూషియల్ నీడ్ తెలుసా మీకు? ఏంటి క్రూషియల్ నీడ్ అంటే? ఎన్ని ఉన్నా సంతృప్తి లేకపోవడం, ఎన్ని ఉన్నా ఆత్మ సంతృప్తి అంటే లేకపోవడం. ఆత్మ సంతృప్తి అంటే సెక్యులర్ చెప్పట్లేదు, స్పిరిచువల్ గా చెప్తున్నా. ఆత్మ సంతృప్తి లేకపోవడం, మనిషి ఒక హృదయంలో ఒక ఎంటీనెస్ ఏర్పడడం తెలుసా? ఏంటో క్రూషియల్ నీడ్ అంటే? ఇప్పుడు ఫీల్ అవ్వడం, అన్ని ఉన్నాయి, ఏదో కావాలా, అవునా? అన్ని ఉన్నాయి, ఇంకేదో కావాలా. ఆ ఇంకేదో ఉంది చూసినావు, దాన్ని క్రూషియల్ నీడ్ అంటే. ఈ క్రూషియల్ నీడ్ ప్రతి మానవునికి అవసరం తెలుసా? ప్రతి మానవునికి దేవుడు పెట్టాడు. ఏంటిదా క్రూషియల్ నీడ్ అని అంటే? దేవునికి దగ్గర అవ్వడం. అంటే
నువ్వు అతి సన్నిహితంగా దేవుడికి దగ్గర ఆగకపోతే ఈ క్రూషియల్ నీడ్ యొక్క నెసెసిటీ నీకు ఎప్పుడు కూడా తీరదు. అయితే మానవుడు చేసే పెద్ద పొరపాటు ఏంటి అంటే ఈ క్రూషియల్ నీడ్ తీర్చుకోవడానికి క్రిటికల్ నీడ్స్ మీద, క్యాజువల్ నీడ్స్ మీద డిపెండ్ అవుతా ఉంటాడు. అది ప్రాబ్లం. అంటే బ్లేజీ పాస్కల్ చెప్పినట్టుగా మనిషి హృదయం అంటే ఒక ఖాళీ ఉంటుందంట. ప్రతి మనిషికి హృదయంలో ఒక ఎంప్టీనెస్ ఉంటుంది, ఖాళీ ఉంటుంది. ఆ ఖాళీని మనిషి రకరకాల వాటి చేత నింపుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. డబ్బు, ఆనందాలు, సంతోషాలు, ఆస్తులు, సంపదలు అన్నింటినీ నింపుకోవడానికి ట్రై చేస్తారు. కానీ అది దేని చేత నింపబడదు. అది దేని చేత నింపబడుతుంది అనుకున్నా అనగా ఆ ఖాళీ పెట్టిన సృష్టికర్త అయిన దేవుని వల్ల నింపబడుతూ అక్కడ తీసుకెళ్లి ఆ ప్రభువుని, ఆ సృష్టికర్తను అక్కడ ప్రతిష్ఠించుకుంటే గానీ ఆ మనిషి యొక్క తృప్తి చెందలేదు. అంతే కదా పౌలు పదే పదే ప్రభువుని మీ హృదయంలో ప్రతిష్ఠించుకోండి. ఎందుకంటే ప్రభు యొక్క స్థానం, దాన్ని ఎవరు భర్తీ చేయలేడు. అంతే కదండి. ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేడు. ఆత్మ సంబంధమైన స్థానం అది. ఏ స్థానం అది? పై రెండు శరీరానికి, ప్రాణానికి సంబంధించినవి. మూడోది ఏంటిది? ఆత్మకు సంబంధించింది. అందుకే మానవుడు ఎప్పుడు తృప్తి చెందాడు అంటే అందుకే అంటాడు యేసుప్రభు, నేను ఇచ్చు నీళ్లు త్రాగువాడు మరలా దప్పికొనడు అనే మాట అర్థం కావాలి. నిలిచి నీళ్లు త్రాగువాడు మరలా ఎప్పుడు దప్పికొనడు. నిలిచి నీళ్లు త్రాగువాడిని కడుపులో నుండి చీవ జలపు నదుల ఊట బయటికి పొక్కి పొట్లాలే. మరి పొందుతుందా మన దగ్గర నుండి? ప్రవహిస్తుందా? ఎక్కడి దాకింది? ఎవరు దాకింది? సో అది అంటే అబ్రహాంకి ఇది అర్థమైంది. అవునా? అబ్రహాం అర్థమైంది కానీ దాని చుట్టూ ఘనం ఉన్న సంపదను ఆయన క్లియర్ చేయలేదు. అవునా? అర్థమైంది. ఏం కావాలనుకున్నాడు ఆయన? అశాశ్వతమైన, అశాశ్వతం కాదు, ఆ శాశ్వతమైనటువంటి ఆ అనుభూతి. దాని కొరకు ఏది చూస్తే ఎప్పుడు దొరుకుతుందా? ఎప్పుడు ఏది అది? క్రీస్తుని చూడండి. ఆమె మరి ఎవరి కోసం ఎదురు చూశారండి? ఆదాం మొదలుకొని పాత నిబంధన ప్రతి భక్తుడు ఎదురు చూసిన ఎవరి కోసం? క్రీస్తు కొరకు ఎదురు చూశారు. అది అండి క్రీస్తు కోసం ఎదురు చూడడం తప్పించి నీ ముందు ఉన్నటువంటి మరొక గొప్ప అదేం లేదు. తులసి అదే చెప్తున్నాడు, పౌలు యేసుప్రభు అదే చెప్తున్నాడు. పాత నిబంధన భక్తులు మనకు అదే ఉదాహరించి చూపించారు. ఫిబ్రవరి 11 అధ్యాయం విశ్వాసం వీళ్ళందరూ కూడా ఎదురు చూసిన దానికోసమే. ఆమె పౌలు ఎదురు చూడమంటుంది దానికోసమే, పేతురు ఎదురు చూడమంటుంది దానికోసమే. అందుకంటే ఫిబ్రవరి అదే చెప్తున్నాడు 12 విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూసి మన ముందు ఉంచబడిన పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తాల. ఈ పరుగు పందెంలో అవమానాలు ఉంటాయి, నిందలు ఉంటాయి, బాధలు ఉంటాయి, కన్నీళ్ళు ఉంటాయి, కష్టాలు ఉంటాయి కదా. నా అనుకున్న వాళ్ళు దూరం అవడం ఉంటది. ఇవన్నీ భరించుకుంటూ అటువైపు ప్రయాణం చేయాలంట, క్రీస్తు వైపు ప్రయాణం చేయాలి. కూడా చూస్తున్నాం. అందుకంటే మనం పైన ఉన్నటువంటి దేవుడు కుడిపార్శ్వన కూర్చున్నటువంటి క్రీస్తు కొరకు మనం ఇక్కడ నుండి కనిపెట్టుకొని, అక్కడ నుండి కనిపెట్టుకొని ఉంటున్నామంట. మరి ఎంతమందికి కనిపెట్టడం చేస్తున్నారా? ఇది కానీ మీకు అర్థమైతే మీ సమయాన్ని చాలా అద్భుతంగా వాడతారండి. ఇంకా పాపం వల్ల కోల్పోయింది ఏంటో తెలుసా మానవుడు? ఇంకొక 3 విషయాలు కోల్పోయాడు. ఏంటో తెలుసా? నెంబర్ 1 విలువ కోల్పోయాడు, సెల్ఫ్ వర్త్. ఏదో తోటలో ఆదాంకి అద్భుతమైన విలువ ఉండే. ఎంత విలువ ఉండే అంటే మనుషుల మధ్య విలువ ఉండే. ఆదాం అయితే ఏకంగా అవ్వ గురించి ఒక పద్యమే రాశాడు, పోయేమని రాశాడు. నా ఎముకలలో నా ఎముక, నా మాంసంలో మా మొదటిగా ఆయన చాలా మంది తెలియని విషయం. ప్రపంచంలో మొట్టమొదటి భూమి మీద కావి ఎవరంటే మొట్టమొదటి మానవుడే. కానీ ప్రపంచంలో సైన్స్ ఏం చేస్తుందంటే మొట్టమొదటి వాడు అసలు నాగరికత లేదు, జ్ఞానం లేదని చూపిస్తుంది. అవునా? మొట్టమొదటి జ్ఞానం లేకపోవడం, మొట్టమొదటి కవి అయినే, మొట్టమొదటి పురుషుడు అయినే, మొట్టమొదటి తండ్రి అయినే, మొట్టమొదటి భర్త అయినే, మొట్టమొదటి సైంటిస్ట్ కూడా ఆయన, మొట్టమొదటి వ్యవసాయి కూడా ఆయనే. అవునా? మానవుడు రాతీగా ఉండి అభివృద్ధి చెందాల. అభివృద్ధి చెందిన మానవుడు ఆధ్యాత్మికంగా దిగజారి స్థితికి వచ్చాడు. వాసన చెప్పాలి అంటే సైంటిస్ట్ అండి. భూమి మీద ప్రతి జీవికి ఆయనే పేరు పెట్టాడు, ప్రతి పక్షికి ఆయనే పేరు పెట్టాడు. ఒక్కడి కనిపెడితేనే సైంటిస్ట్ అయినప్పుడు మరి ఇన్నింటినీ పేరు పెట్టిన ఏమనాలా? అంటే ప్రకృతి కూడా ఆయన మాట పెట్టుకుంది కదా.
పులులు సింహాలను కంటిన్యూ ఉంది లేవా? ఉన్నాయా? అంత విలువైనటువంటి వ్యక్తి ఏదో తోటలో మనిషి పాపం చేయకుండా ఉన్నటువంటి విలువ ఉన్నతమైనది. ఎంత విలువైన వాడు తెలుసా? ప్రతిరోజు చల్లపుట దేవుడే స్వయం వచ్చి వారితో గడుపుతాడు. ఏంటిది అది? మామూలు విషయం. మనం చూడాలనుకున్నా చూడలేము. అవునా? కలవాలనుకున్నా కలవలేదు. ప్రభు ఒక్కసారి నీ స్వరం నాకు వినిపించాలనుకున్నా విందామనుకున్నా లేదు. డైరెక్ట్ గురించి మాట్లాడుతున్నాను. నేనైతే ఎన్నోసార్లు తప్పించాను. ఎట్లుంటది ప్రభు మాట్లాడితే ఎలా ఉంటుంది? గోవాలో ఉన్నప్పుడు ఆ బంకు బెడ్స్ ఉంటాయి కదా, పైన కూర్చొని రాసుకునేది పాట. ఒక్కసారి నిన్ను చూడాలని నీ స్వరం నీను వినాలని ఆశతో ఉంది నా ప్రాణం, అందుకే నీ నామ ధ్యానం. ఆశతో ఉంది నా ప్రాణం, అందుకే నీ వాక్య ధ్యానం. ఒక్కసారి నిన్ను చూడాలని నీ స్వరం నీను వినాలని. అంటే ఎంత తప్పించుకోవాలో తెలుసు అసలు. అంత అద్భుతమైనటువంటి స్థితి మానవ దొరుకుతుంది అసలు అది కదా. కోల్పోయాడు సెల్ఫాట్. ఒక్కసారి పాపం చేయగానే దాక్కున్నాడు, చెట్ల మధ్యలో దాక్కుని దేవుని మాట వినగానే, దేవుని స్వరం వినగానే దాక్కోవాల్సినటువంటి పరిస్థితి. రెండోది సెక్యూరిటీ కోల్పోయాడు, భద్రత. దేవుని లోపలే భద్రత. దేవుడు నీకు దగ్గర ఉంటేనే నీకు భద్రత. మనం ఏమనుకుంటామంటే దేవుడికి వేరే మన సెక్యూరిటీ సంపాదించుకోవాలని చూస్తున్నాం. ఇప్పటికి మానవుడు చేస్తున్న అతిపెద్ద పొరపాటు. మనం ఏమనుకుంటామంటే దేవుడికి దూరంగా ఉంటే నేను నా భద్రత పెంచుకుంటాం అనుకున్నాం. అంటే సంపాదించుకొని అన్ని చేసుకొని భద్రతను పెంచుకోవాలని చూస్తున్నారు. నిజమో కాదండి? ఎక్కడుంటే నా భద్రత దేవునికి ఎంత దగ్గర ఉంటే నా భద్రత అంత పెరుగుతుంది. నేను దేవునికి ఎంత దూరం అయితే అవిశ్వాస ఆలోచనలు ఎక్కువ అవుతాయి, నా అభద్రత అంతా పెరుగుతుంది. అవునా? నేను అభద్రత భావానికి లోనవుతాను, గురవుతాను. నా సమస్యలు ఎవరు తీరుస్తారు, నా కష్టాలు ఎవరు తీస్తారు, ఇప్పుడు నాకు కళ్ళ ముందు నాకు ఇన్ని లక్షలు అవసరం, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి. ఇంకా నా అభద్రత ఎక్కువ అవుతుందా తగ్గుతుందా? దేవుడు మానవుడు ఎప్పుడైతే దేవునికి దూరం అయ్యాడు, దేవుడి దగ్గర ఉండేది భద్రత, కావలసినంత భద్రత ఉంది. మూడోది సిగ్నిఫికెన్స్, గురి, లక్ష్యం. పాపం చేయడం కాదని 3 కోల్పోయాడు మానవుడు. ఇప్పటి కూడా ఈ ప్రపంచంలో ఏ మతానికి చెందిన వ్యక్తి అయినా, ఏ జాతికి, ఏ కులానికి చెందిన వ్యక్తి అయినా, ఏ క్లాస్ లో ఉన్నా మనిషి ఈ 3 కోసం తప్పించట్లేదని చెప్పండి. ఏదో తోటలో మానవుడు దేవునికి దూరమైన కారణంగా కోల్పోయినటువంటి ఈ 3 తప్పించి ఏం కోల్పోయాడు చెప్పండి? ఒకటి సెల్ఫ్ వర్క్, రెండో సెక్యూరిటీ, మూడో సిగ్నిఫికెన్స్, గురి, లక్ష్యం. ఎందుకు బ్రతకాలో తెలియదు ఈరోజు మానవునికి. అవునా? అక్కడ ఓడిపోయాడు. ఎందుకు బ్రతకాలనేది తెలియకుండా అయిపోయాడు. అందుకే ఇప్పుడు ఏమైంది? సెల్ఫ్ వర్క్ ప్లేస్ లో ఏమైంది? మనిషి ఇన్ఫీరియర్ అయ్యాడు లేదా సుపీరియర్ అయ్యాడు. అవునా? అయితేనేమో తనంత నా అంత మొనగడలేడు, నా అంత తోపు లేదనే ఫీలింగ్ ఒక లోపల ఉంటే, ఇంకోటి ఏమన్నా అబ్బా నేను ఎందుకు పుట్టినానే ఆత్మనిత బాగుంటే ఇంకోటి చేస్తుంది. అవునా? అంటే దేవుని దగ్గర లేదు, ప్రాపర్ సెల్ఫ్ వర్క్ ఉంది, ప్రాపర్ తెలివి ఉంది. అవునా? ఎప్పుడైతే మానవుడు దేవుని దూరం అయిపోయాడు, 2 ప్రాబ్లమ్ ఫేస్ చేసిన. ఒకటి అయితే మనిషి ఆత్మనితో వస్తున్నప్పుడు ఇంట్రోవర్ట్స్, ఎక్స్ట్రోవర్ట్ ఏంటంటే తప్పు చేసినా కూడా మేమే తోపులు అనుకునే రీతిగా బ్రతుకుతున్నాడు. అవునా? మా అంత మునగాలి మేమేం చేసినా రైటే. ఇది పరిస్థితి. రెండో సెక్యూరిటీ పోయి ఇన్సెక్యూరిటీ వచ్చింది. అభద్రతా భావానికి మానవుడు గురైపోయాడు. ఏదో దూరం నుంచి బయటకు రావాలి, అంత ఇన్సెక్యూరిటీ. ఫుడ్ లేదు, కష్టపడాలి, అన్నిటికీ ఇన్సెక్యూరిటీ. అవునా? సంపాదించుకోవాలి, బయటకు వెళ్ళినా కూడా భయం. మూడో సిగ్నిఫికెన్స్ పోయి ఇన్సిగ్నిఫికెంట్. అంటే ఏదో తోటలో గురి ఉంది, దేవుడు ఒక పని అప్పగించాడు. తోటను చూసుకోవచ్చు అద్భుతం. జీవవృక్ష ఫలాలు అంటే లైఫ్ లో చావు లేకుండా అక్కడే ఉండిపోతుంది అద్భుతంగా. మనం కూడా అక్కడే ఉండేవాళ్ళం. అవునా? ఆకలి సావులు, కష్టాలు, కన్నీళ్లు, ఈ మరణాలు ఎవరు చూడకపోయేవాళ్ళు. సో ఏమైంది? ఇప్పుడు మానవుడికి ఇప్పుడు ఎందుకు బ్రతకాలో తెలియదు. ఏమిటి మనిషి యొక్క గురి? ఏమైంది ఇప్పుడు? కోటి విద్యలు కూడి కొరగా ఏం చేసినా కూడు సంపాదించుకునే గుర్తికి వచ్చేసింది మనిషి. అవునా? అంతకుమించి గురి పెట్టుకున్నాడు ఎప్పటి మానవుడు? నువ్వు చదివి నా ఉద్యోగం సంపాదించుకున్నా నేను బ్రతకాలి, అంతే కదా. నేను కంఫర్ట్గా ఉండాలి, నేను బ్రతకాలి, అంతే కదా. అంతకుమించి ఏం గురించి చెప్పండి మానవ జీవితం?
నా పిల్లలు బాగుండాలా, నేను బాగుండాలా, నేను కంఫర్ట్గా ఉండాలా, అంతే. ఏ పని చేసినా బ్రతకడం, ఏ చదువు అయినా బ్రతకడం కొరికి. అవునా? మన చదువు సంపాదించిన మరి ఒకవేళ మనం డాక్టర్ అయినా, మన డాక్టర్ అయితే ప్రభుత్వం దాని మీద ఇన్ని లక్షలు వెచ్చిస్తుంది, ఒక 70 లక్షలన్నా ఖర్చు పెడుతుంది. మరి దాని కొరకు నేను తగినట్టు మన నా దేశానికి కొంతైనా సేవ చేయాలని ఆలోచన ఎవరికి ఉండదు. అవునా? ఇక్కడ తింటాడు, మనం కట్టిన ట్యాక్స్లలో తింటాడు, ఎక్కడో విదేశాలలో లక్షలు తింటాడు, జీవించుకుంటూ వస్తారు. ఎవరి ప్రయోజనం వస్తాయి? ఎడిపోతున్నాం మనం చెప్తున్నాను. జనరల్ ఎవరు సొమ్ముతో చదువుతున్నారు వీళ్ళందరూ? ఇప్పుడు మనదే కదా, ప్రజల సొమ్మే కదా. అంటే గవర్నమెంట్ వేరే కొత్తగా సంపాదించుకుంటుందా? గురి లేదు ఈరోజు. మనం ఎటు పోయినా రకరకాల ఆశలు, కోరికలు, అంటే ఎటు పోతున్నాడో తెలియదు. మనం అందుకే నీకేం కావాలో తెలుసా అందుకే అడిగాను. సిగ్నిఫికెన్స్ లేదు. అవునా? మీ గుడ్డలో చేసి ఇప్పటికి మీకు ఆ సిగ్నిఫికెన్స్ అర్థమైతే, ఆన్లైన్ ఉన్న వాళ్ళు ఆఫ్లైన్ ఉంటే నిజంగా అర్థమైంది ఎటు పోవాలో తెలుసా. తెలిస్తే మీకు మా మాట పెట్టారండి. ఆత్మ సంబంధ విషయాలు ఏమైనా చెప్తే వెంటనే లోపడతారు. ఎందుకోసం చెప్తున్నారు అర్థం చేసుకుంటారు. సో ఇది పరిస్థితి. అందుకే పాపం వల్ల దేవునే మార్చేశాడు ఇక మనిషి. ఇంకొక పెద్ద ప్రమాదం తెలుసా ఇది. మనది పరిణామ క్రమం కాదు, అపరిణామ క్రమం. అని మానవ చరిత్ర మనం పరిణామ క్రమం చెందింది అనుకుంటాం. లేదు లేదు, మానవ యొక్క చరిత్ర ఇంటర్నల్ గా అపరిమాణ క్రమంలో వచ్చింది. అంటే ఎలా వచ్చిందో చూద్దాం. చూడండి, పాపం వల్ల దేవుని మార్చేశారు. అక్షయుడు దేవుని యొక్క మహిమను క్షేమము ఫస్ట్ మనసులకు ఆపాదించారు. ఎక్కడ పెట్టారంట? దేవుని యొక్క మహిమ ఎక్కడ దిగజార్చాడు? మనిషి దిగజార్చాడు. మనిషి నుండి ఎక్కడికి వచ్చారంట? పశువుల దగ్గర దిగజారు. పక్షుల నుంచి ఎక్కడికి వచ్చారు? పక్షులకు దిగజారు. పక్షుల కంటే ఇంకా దారుణమైన విషయం ఏంటిది? జంతువుల కంటే ఇంకా నీచమైన ఏంటిది? పురుగులను కూడా పురుగుల ప్రతిమా స్వరూపములుగా మార్చివేశారు. అంటే మానవుడు దేవుని యొక్క మహిమను ఎక్కడ తీసుకొచ్చారు? మనిషిని దేవుడు చేశారు. మనిషిని ఆరాధించడం ప్రారంభించారు. అవునా? వీళ్ళస్ ఈజిప్షియన్ మన చరిత్రకి వెళ్తే అక్కడ ఎవరు దేవుడు? రోమన్ చరిత్రలో దేవుడు సీజర్ చెప్పాలి. అంటే సీజర్ కూడా దేవుడు ఫీల్ అయ్యాడు. అంటే అఫ్కోర్స్ మానవ చరిత్రలో కూడా చూస్తే మన ముందు తరాలను చూసినప్పుడు ఏమవుతుందంటే మానవుడు దేవుణ్ణి, మనిషినే దేవుని మొక్కడం ప్రారంభించాడు. దేవుడి దగ్గర తీసుకొచ్చడం మహిమని పశువుల దగ్గర తీసుకొచ్చాడు. దూడలు చేసుకొని ఆరాధించారు కదా మన కళ్ళ ఉంది. దేవుడి కళ్ళ ముందే ఇశ్రాయేలు ప్రజలే ఒక దూడను బంగారు దూడ ప్రతిమా స్వరూపంగా మార్చారు. అవునా? ఒక దూడను చేసుకొని దూడను మొక్కడం ప్రారంభించారు. దూడ దగ్గర ఎక్కడికి వచ్చారంట? పక్షులు ఈగల్ లాంటి, అవునా, అలాంటి పక్షులను మొక్కడం ప్రారంభించారు. అది అన్నిటికంటే గొప్పదని. పక్షులు ఎక్కడికి వచ్చారు? జంతువులను కూడా మొదలలేదు. పందిని చూడండి, జంతువులు చూస్తే పందిని ఆరాధించే ఎన్నో విగ్రహాలు ఉంటాయి. మీకు తెలుసా? గిన్నెలు కూడా. అంటే సో తర్వాత ఎక్కడికి వచ్చారు? పురుగులను కూడా వదిలేదు. అవునా? పురుగులు అంటే ఏమున్నాయి? అన్ని పురుగులు రాలుంటాయి. కొన్ని దేశాలకు వెళ్తే మీరు రకరకాల పురుగులను చూస్తారు, షాక్ అవుతారు. సెట్ చేయండి. ఇక్కడైతే మన పురుగులు అంటే సాలిడ్ ఈవెన్, అవునా, సాలిడ్ కూడా పూజించే వాళ్ళు ఉన్నారు లేదా? ఎక్కడికి వచ్చేసిన చెప్పండి. ఇది ఎంత దారుణమైన విషయం. మనిషి పాపం చేసిన కారణంగా ఏర్పడినటువంటి అపరిమాణ దిశ, అపరిమాణ క్రమం. కేవలం మనిషి ఒకటే కాదు, దేవునితో సహవాసం కోల్పోవడమే కాదు, శాపానికి గురవడమే కాదు, అవునా, స్వస్థతలు కోల్పోవడమే కాదు, మళ్ళీ కొరతలు ఎలా ఏర్పడినాయి? క్యాజువల్ నీడ్స్, క్రిటికల్ నీడ్స్, క్రూషియల్ నీడ్స్ లో ప్రాబ్లం. అది మాత్రమే కాదు, పాపం ఇంకొక పెద్ద సమస్య ఏర్పడింది. ఏంటిది అది? సో ఇవన్నీ చూస్తున్నాం. తర్వాత ఏమైంది? పాపం ఇది కూడా మనిషి దిగజాడడం స్థితికి వెళ్ళిపోయాడు కదా. సృష్టికర్త నుంచి వెళ్ళి సృష్టిలో ఉన్నటువంటి ఆ బొమ్ము మట్టిలో తిరిగేటువంటి పురుగును కూడా పూజించే స్థాయికి వచ్చేసాడు. అవును, మొదటి అధ్యాయం మనం చూస్తాం. అక్కడ రిఫరెన్స్. సో వై జీసస్ క్రైస్ట్ ఓన్లీ? యేసుక్రీస్తు మాత్రమే ఎందుకు అంటే, సరే నేను ఇక్కడ టైం అవుతుంది, నేను జస్ట్ చాలా గొప్ప విషయాలు ఇక్కడ మనం చూసేటివి. ఎందుకు నేను దేవుణ్ణి నమ్ముతున్నాను? క్రీస్తు ఎందుకంటే ఆయన సార్వభౌమిక లక్షణాలు, రెండోది ఆయన నైతిక లక్షణాలను బట్టి. దేవుణ్ణి రెండు విధాలుగా చూడాలండి. ఈయనే దేవుడు అని ఎలా తెలుసుకుంటామంటే, ఒకటి యూనివర్సల్ యాట్రిబ్యూట్స్ ఉంటాయి, రెండోది మోరల్ యాట్రిబ్యూట్స్ అంటారు. టెక్నికల్ గా మాట్లాడితే ఈ పదాలు వాడాలి. ఏంటి? యూనివర్సల్ యాట్రిబ్యూట్స్ అండ్ మోరల్ యాట్రిబ్యూట్స్. తెలుగులో మనం చూస్తున్నాం. ఆయన సార్వభౌమిక లక్షణాలు, రెండోదైన నైతిక పరమైనటువంటి లక్షణాలు.
నా ఫ్రెండ్స్ అడిగితే నేను ఇదే చెప్తాను. ఒకవేళ చెప్తే నేను ఎందుకు క్రీస్తుని ఎన్నుకున్నాను, క్రీస్తుని ఎందుకు దేవునిగా అంగీకరిస్తున్నా అంటే ఇవే ఆయన సార్వభౌమిక లక్షణాలు, ఆయన నైతిక లక్షణాలను బట్టి. సో ఇవన్నీ చాలా ప్రధానమైనవి. ఇంకోటి, ఆయన నెరవేర్పు, ఆయన ప్రవచనాలను నెరవేర్పు, ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ప్రాఫెసీస్. యేసుక్రీస్తుని గురించినటువంటి అనేకమైన ప్రవచనాలు. యేసుక్రీస్తు జన్మిస్తాడు, ఆయన ఇలా మరణిస్తాడు, సిలువలో ఇలా మరణిస్తాడు, పాతి పెట్టబడతాడు, ఆయన సమాధిని కూడా కొనుక్కుంటాడు, ఆయన ఒక ధనవంతుని సమాధిలో ఉంచబడతాడు, ఆయన చీట్లు వేయబడి అమ్మబడతాడు, తన స్నేహితుడే తను అమ్మేసుకుంటాడు. ఎన్ని ప్రవచనాలు తెలుసా? యేసుక్రీస్తుని గురించినటువంటి బైబిల్లో 333 ప్రవచనాలు ఉన్నాయి. ఆయన మొదటి రాకడకు, రెండో రాకడకు సంబంధించి 333 ప్రవచనాలు ఉన్నాయి. మామూలు విషయం అంటారు. 333 ప్రవచనాలు. ఇప్పటివరకు చరిత్రలో ఒక మనిషిని గురించి ఒక్క ప్రవచనం కూడా లేదు. ఒక్క ప్రవచనం లేదు. ఇది నెరవేర్చబడుతుందని లేదు ఎక్కడ కూడా. దాదాపు ఒక్క యేసుక్రీస్తు సిలువ వేయబడిన దినమే దాదాపు 60-70 ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. మరి బైబిల్లో చాలా స్పష్టంగా చూస్తాం. పీటర్ స్టోనర్ అనే గణిత శాస్త్రజ్ఞుడు ఈ ప్రవచనాల గురించి ఒక ప్రయోగం చేశాడు. ఆయన అంటే గణిత శాస్త్ర ప్రకారం పాసిబిలిటీ ఉంటుందా, ఎంత సాధ్యత ఉంటుంది, ఆయన ఒక లెక్క పెట్టాడు. ఏంటో తెలుసా? ఒక క్యాల్కులేషన్ ఇచ్చాడు. ఒక వ్యక్తి జీవితంలో ఒక ప్రవచనం నెరవేర్చబడాలంటే ఇద్దరు వ్యక్తులకు 2 కాయిన్స్ ఇచ్చేసి ఇలా ఎగరవేస్తున్నంటే ఇద్దరికి ఒకటే పడాలంట. ఏం పడాలా? హెడ్స్ పడితే ఇద్దరికి హెడ్సే పడాలి, టైల్స్ పడితే ఇద్దరికి టైల్సే పడాలి. అలాగా 2 ప్రవచనాలు నెరవేర్చబడాలంటే అలా 4గురికి ఇవ్వాలంట. 4 ఒకటేసారి కాయిన్స్ ఎగిరేస్తే 4గురికి ఏం పడాలా? సేమ్ పడాలా? పాసిబిలిటీ ఉంటుందా అంటే రెండో ప్రవచనం దగ్గరే స్టక్ అవుతాం. అట్లా ఒక్క దినంలో 33 ప్రవచనాలు నెరవేర్చబట్టే కౌంట్ చేసుకుంటా పోతే ప్రపంచ జనాభా గురించి అయిపోయి వెలిగిరేయడానికి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాడు. టెక్సాస్ నగరం అంటే ఒక అడుగు మొత్తం కాయిన్స్ తో నింపేసి అందులో ఒక కాయిన్కి ఎర్ర రంగు పూసి అందులో కలిపేసి ఒకరి కళ్ళకు గంతలు కట్టి నిలబెట్టి ఆ కాయిన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఎంత పాసిబిలిటీ ఉంటుందో ఒక వ్యక్తి జీవితంలో ఈ ప్రవచనాలు నెరవేర్చడం అంతే సాధ్యత ఉంటుంది అంటే టెక్నికల్ గా, గణిత శాస్త్ర రీత్యా. అలాంటి ఒక యేసుక్రీస్తు జీవితంలో మాత్రమే అన్ని ప్రవచనాలు నెరవేర్చబడి ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ప్రామిసెస్. ఇంకేం కావాలని? ఇంత గొప్ప క్రీస్తును కలిగి ఉన్నావు. ఇంకా ప్రత్యక్ష సాక్షుల సమాచారం, ఐ విట్నెస్ రిపోర్ట్స్. యేసుక్రీస్తుకున్నంత ఐ విట్ రిపోర్ట్స్ ఎవరికి చెప్పండి? ఎవరికి లేదు. ఆయన ఐ విట్ రిపోర్ట్స్ మామూలుగా లేదు. 12 మంది శిష్యులకు కనిపించాడు. 500 ఎక్కువైన సహోదరు. ఆయన ఐ విట్నెస్ 500 మంది. లైవ్ లో చూసి లక్షల మంది ఉన్నారు, కానీ ఆయన పునరుద్ధానం చెందిన దానికి 5 లక్షల మంది ఐ విట్నెస్ ఉన్నారు. ఆయన పునరుద్ధానం మరణించి తిరిగి లేచి చూసి ఎంతమంది? 500 మంది ఐ విట్నెసెస్. ఎవరు అంటున్నారు అసలు? వాడు సమాజం ఎవరితో కూడా తెలియదు. ఎందుకు సమాజం ఎవరు లేచినారు? అవునా? 10 మందిని మోసం చేయొచ్చు, 20 మందిని చేయొచ్చు, 500 మందిని చేయలేదు. అదే అండి. వై ఐఎమ్ అంటే నేను క్రీస్తుని ఎందుకు నమ్ముతున్నా? ఎందుకు ఆయనే విశ్వసించారు, ఇంకెవరు లేరా విశ్వసించడానికి? అంటే ఇది మాట్లాడుకుంటే 2-3 గంటలు సరిపోదండి. జస్ట్ చారిత్రక రుజువులు అంటాడు, హిస్టారికల్ ఎవిడెన్సెస్. యేసుక్రీస్తుని గురించిన హిస్టారికల్ ఎవిడెన్స్ ఎవరికి లేవు. బైబిల్లో రాయబడిన ఇన్సిడెంట్స్ హిస్టారికల్ ఎవిడెన్స్ ఉన్నాను ఇక్కడ లేవు. ఇప్పటికి వాళ్ళు మాకు అవసరం లేదనుకుంటున్నారు, కానీ యేసుక్రీస్తు ఎన్ని హిస్టారికల్ ఎవిడెన్స్. నోవా జల ప్రళయం నుంచి అవునా? నోవా ఆర్క్కి ఎవిడెన్సెస్ ఉన్నాయి. సొదొమ గొమొర్రాలో కురిపించబడిన అగ్ని గంధకాలకి ఎవిడెన్స్. లోతు భార్య ఉప్పు స్తంభం అయిన దానికి ఎవిడెన్స్. ఎర్ర సముద్రం చీల్చబడిన దానికి ఎవిడెన్స్. అవునా? అందులో దొరికినటువంటి కథలు, రథాలు, మనుషులు అంటే ఎవిడెన్స్. ఈవెన్ రాజు కూడా కనుగొన్నారన్న. సో గొల్లియాతు లాంటి తల ఎవిడెన్స్. మన గొల్లియాతు ఒకడు ఉన్నాడు. సో ఇంకేం కావాలి? యేసుక్రీస్తు అన్ని ఎవిడెన్సెస్ ఉన్నటువంటి ఒకే ఒక వ్యక్తి. అసలు చరిత్రలో ఇంత గొప్ప వ్యక్తిని మనం కలుసుకోలేమండి ఇప్పటికి. మన అంత గొప్ప వ్యక్తిని ఉన్నప్పుడు మన జీవితాలు అంతే ఉన్నతంగా ఉండాలి కదా.
అంత శ్రేష్టంగా బ్రతకాలి కదా. ఒక శ్రేష్టమైన వారి కోసం నేను పిలువబడినప్పుడు నా జీవితం నేను అంత శ్రేష్టంగా బ్రతుకుతున్నాను లేదని నేను అనుదినం ఖచ్చితంగా నేను పరీక్షించుకుంటాను. అవునా? నేను బాలసుబ్రహ్మణ్య శిష్యుని అని నేర్చుకున్నప్పుడు నా వాయిస్ ఎలా ఉండాలా, నా మాట ఎలా ఉండాలా, ఆ స్థాయిలోనే ఉండాలి. అవునా? నేను లోకల్ సింగర్ కూడా నా వాయిస్ లేదనుకో ఏమైతుంది, బాలసుబ్రహ్మణ్యం అనుమానిస్తారు. అవునా? మరి నేను యేసుక్రీస్తుని అనుసరిస్తున్నప్పుడు, ఆయన నేను గురి పెట్టుకున్నప్పుడు నా జీవితంలో శ్రేష్టత కనిపించబోదు ప్రేక్షకులు. నేను అందుకే మీ అందరి జీవితంలో అంత శ్రేష్టత చూడాలనుకుంటున్నాను. 6 శాస్త్రీయ రుజువులను బట్టి సైంటిఫిక్ అక్యురసీ ఏం చెప్తారు, ఎన్ని ఉన్నాయి తెలుసా సైంటిఫికల్ రీజన్స్. ఏదో తోడనే చూస్తాం, ఏదో తోడ స్టార్ట్ చేస్తే ఎక్కడైనా. అవునా? ఎంత అక్యురసీ ఉంటుందో తెలుసా బైబిల్లో శాస్త్రీయంగా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవల్యూషన్ థియరీ తప్పని దానికి ఆది కాలంలోకి వెళ్తే తెలిసిపోతుంది. ఏముంది అక్కడ? దేవుడు ఆయా జాతుల ప్రకారం ఆకాశ పక్షులను సృష్టించాడు, ఆయా జాతుల ప్రకారం భూమి మీద పాకు ప్రతి పురుగును చతుస్పాద జంతువులను సృష్టించాడు, ఆయా జాతుల ప్రకారం సముద్రంలో కదా మహామత్స్యములను చేపలను ప్రతి జీవిని సృష్టించాడు, ఆయా జాతుల ప్రకారం మొక్కలను సృష్టించాడు. అంటే దాని అర్థం ఏంటిది? ప్రపంచంలో దేని జాతి దానిదే, ఒక జాతి నుండి మరొక జాతి ఉద్భవించలేదు. ఏకగణ జీవి నుండి బహుగణ జీవులు, బహుగణ జీవుల నుంచి సృష్టి అభివృద్ధి చెందలేదు. అవునా? ఏ జాతి దానిది. అవునా? అవసరం ఏంటి దేవుడికి? ప్రపంచంలో సైన్స్ ప్రూవ్ చేయమనండి. ఇప్పుడు ప్రపంచంలో 2000 కోట్ల జీవరాశులు ఉన్నాయి. ఇప్పుడు ఒక జీవిలో 2000 రకాల కోట్ల జీవరాశులు ఉన్నాయి, పురుగుల నుంచి జంతువుల తీసుకుంటాం. మరి ఇందులో దేని జాతి దానిదే. 2000 కోట్ల జీవరాశులు ఒక జాతి నుండి ఇంకో జాతి ఇప్పటి వరకు ఎందుకు పుట్టలేదు? పాములు పాములు ఇన్ని జాతులు ఉంటాయి. ఎప్పుడైనా ఊహిస్తారంటే కొండశిలో పుడుతుందా, నాగపాము పుడుతుందా, రాజపాము పుడుతుందా? ఇప్పుడు నీరుపాములు అంటారు కదా మీరు, మన వాటర్లో చెరువులలో నీరుపాము ఎప్పుడైనా త్రాసపాము పుడుతుందండి? ఎందుకు పుట్టారు? నీరుపాము ఉన్న చోట త్రాసపాము ఎందుకు అనిపించలేదు? ఇప్పుడు అంటే దేని జాతి దాని సృష్టిలో ఎందుకు చేంజ్ జరగట్లేదు? అది ఇన్ని జీవులు ఎలా పుట్టినాయి చెప్పు, ఇన్ని జీవుల రూపకల్పన ఎలా జరిగింది అంటే ఎంత అక్కడ నుండి స్టార్ట్ చేస్తే ఎన్ని విషయాలు తెలుసా అండి. కీర్తనల గ్రంథంలో వెళ్తే ఎంత అద్భుతంగా ఉంది. దేవాలయం నన్ను భూమి యొక్క అగాధ స్థలంలో నిర్మించిన వాడు. అంటే మానవుని యొక్క జన్మ ఆరంభమైన నిజంగా భూమి యొక్క అగాధ స్థలంలో ఉన్నటువంటి ఆ ఖనిజాలు, ఆ లవణాల నుంచి అనేది మరి ఫ్యాక్టర్ కదా. ఆయనకి ఎట్లా తెలుసు? ఆయన సైంటిస్ట్ లోపలికి వెళ్ళి పెద్ద పెద్ద టెలిస్కోప్ వేసుకొని చూసిండు ఆయన. అక్కడే అవన్నీ ఉన్నాయని. మనిషి జీవితానికి కాల్షియం కావచ్చు, మెగ్నీషియం కావచ్చు, కానీ అంటే ప్రతి ఖనిజంలో ఉండాలి. ఎక్కడ నుంచి ఉన్నాయి? భూమి లోపల. వాటితో మానవుడు నిర్మించబడు. బైబిల్లో ఉందా మానవుడు దేవుడు ఎలా సృష్టించాడట? దేవుడు మానవుని మట్టితో నిర్మించాడు. ఇంకేం వాళ్ళ శాస్త్రాలు స్వీకరించాలి. అప్పుడు మనిషి కోతి నుండి ఏర్పడే దానికి పురుపెట్ల చూపిస్తాం. సేవ మానవుడు కోతి. సో అంటే అక్కడ నుండి మన జర్నీ స్టార్ట్ చేస్తే ఎన్ని విషయాలు ఉంటాయి. సిద్ధంగా చదువుకున్న ప్రసంగి సరే 11:5 ఏముంది? చూడాలి గర్భమందు ఎముకలు ఏ రీతికి ఎదుగునా నీకు. నేను ఒకటి పోస్ట్ పెట్టాడు ఎవడో. నేను ఒకవేళ మాట్లాడుతూ ఐఏఎస్ ఆఫీసర్ మాట్లాడుతూ సమాధానం గురించి డిస్కషన్ చేస్తున్నప్పుడు అన్ని మతాల్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి అవి పోవాలా అని చెప్పి కొన్ని మంచి విషయాలు మాట్లాడాడు. మధ్యలో క్రైస్తవులు కూడా వాళ్ళు అప్గ్రేడ్ అయ్యారు, ప్రోగ్రెసివ్ థాట్స్ లోకి వచ్చారు, వాళ్ళ మూఢనమ్మకాలు వదిలేశారు. ఒకప్పుడు బైబిల్లో భూమి బలపరుపుగా ఉందని చెప్పిన దాన్ని బట్టి శాస్త్రాలను హింసించారు. ఇప్పుడు అది మార్చుకున్నారని చెప్పారు. కానీ బైబిల్ ఎక్కడ భూమి బలపరుపు అవుతుందని లేదు. కింద చాలా మంది సహోదరులు పెట్టారు బైబిల్ ఎవరు చెప్పారు బాబు బలపరుపుగా ఉందని. అప్పుడు ఉన్నటువంటి ఆశ్రమంలో తెలియదు బైబిల్ ఏముందని భూమి గురించి. అవునా? బైబిల్ ఏముంటది? నరులకు నివాస యోగ్యమైన భూగోళం. సో యోగు గ్రంథంలో చూస్తే ఎన్నో సైంటిఫికల్ ఎవిడెన్సెస్ కనిపిస్తాయి. గాలికి ఇంత బరువు ఉండాలని దేవుడు నియమించినప్పుడు అంటే గాలికి ద్రవ్యరాశి ఉంటుందని ఎప్పుడో రాయబడింది. ఈరోజు ఎవరు తెలుసు ద్రవ్యరాశి ఎప్పుడు కనిపెట్టారు? గాలి కూడా బరువు ఉంటుందని. మోడర్న్ సైన్స్ వచ్చిన తర్వాత, మోడర్న్ సైన్స్ డెవలప్ అయిన తర్వాత కనిపెట్టారు.
సప్తర్షి మహా నక్షత్రంలో చూడగలిగితే 7 నక్షత్రం ఉన్నది అనేది హబుల్ టెలిస్కోప్ వచ్చేంత వరకు చాలా మందికి తెలియదు, ఎవరు తెలియదు, అవునా కదా? అంటే ఇవన్నీ బైబిల్ ఆల్రెడీ దేవుడు కాబట్టి యోగుతో ఛాలెంజ్ చేసిన సందర్భంలో తన సృష్టి గురించి తెలియకుండానే చాలా విషయాలు చెప్పాడు, అవునా? భూమి లోపల అగ్ని ఉంటుందని అక్కడే దేవుడు చెప్పాడు యోగు కన్నా, అవునా? ఎవరు తెలుసు? సునం వచ్చేంత వరకు తెలియదు లోపల అగ్ని ఉంటుంది, అంతే కదా? సునామీ ఎందుకు వచ్చింది? భూమి లోపల లావ పగిలి అగ్నిపర్వతం బద్దలైపోయి ఆ ఫోర్స్ వల్ల సునామీ వచ్చింది, అవునా కదా? సో ఎన్ని అద్భుతాలండి శాస్త్రీయ రోజులంటే ఏం చూపించాలి, ఎన్ని చూపించాలంటే అన్ని చూపించాలనుకుంటారు. చంద్రుడు స్వయం ప్రకాశకుడుగా, చంద్రుడు తన కాంతి ఎవరు తెలుసు? అది బైబిల్ ఎప్పుడు రాయబడింది, అవునా? చంద్రుడు స్వయం ప్రకాశకుడు కాదు, మరి ఎవరు చెప్పారు? అది ఎక్కడ ఉంది? సో సూర్యుడు ఒక గోళం అని బైబిల్ ఎప్పుడు రాయబడింది, అంటే ఒక నక్షత్రం, అవునా? కానీ ఇప్పుడు మనలాంటి దేశంలో సూర్యుడు అంటే ఒక పర్సన్ అనే ఫీలింగ్ లో చాలా మంది ఇప్పటికీ నమ్ముతారు. మరి ఏం చేస్తాం అంటే ఎవరు శాస్త్రీయతను తృణీకరిస్తున్నారు? బైబిల్ తృణీకరిస్తుందా శాస్త్రీయతని? బైబిల్ ఎక్కడ కూడా శాస్త్రీయతను తృణీకరించింది. అన్ని శాస్త్రాల అంటే శాస్త్రీయ రుజువులు అంటే అన్ని రకాలు ఉన్నాయి. ఇంకా పురాతత్వ శాస్త్ర రుజువులను బట్టి ఆర్కలాజికల్ ఎవిడెన్స్ ఎన్ని అంటే అన్ని ఉన్నాయి. నోవార్క్ కావచ్చు, సొదొమ గొమొర్రా పట్టణ నాశనం కావచ్చు, చెప్పుకుంటూ వెళ్తే సైన్స్ అంటే ఇంకా చాలా రోజులు మనం చూడొచ్చు. సరే, మన టైం అవుతుంది. సో ఈ క్రియేటెడ్ అస్, దేవుడు మనం సృష్టించాడు, ఆయన మన కొరకు దిగి వచ్చాడు, కేమ్ డౌన్ ఫర్ అస్. నిజంగా దేవుడు ఇంత గొప్పవాడు. యేసుక్రీస్తుని నేను ఎందుకు నమ్ముతున్నా అంటే అన్ని ఉన్నాయి. సార్వభౌమిక లక్షణాలు అంటే ఏంటి? సర్వజ్ఞాని కదా, సర్వ సృష్టికర్త, సర్వశక్తిమంతుడు, సర్వ వ్యాపకుడు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా యూనివర్సల్ అట్రిబ్యూట్స్ ఉన్నారు. అలాగే నైతికపరమైన విషయాలకు వచ్చినప్పుడు ఆయన పరిశుద్ధుడు, ఆయన న్యాయవంతుడు, నీతిమంతుడు, అవునా? మంచివాడు. ఆయన లాంటి మరొక వ్యక్తి లేడు. ఆయన క్యారెక్టర్ గురించి మనం మాట్లాడుకుంటే 7 అద్భుతమైనటువంటి గుణ లక్షణాలను, నైతిక విలువలను చూస్తాం. ఏ మానవునికి లేనటువంటి, ఏ దేవుడు అని పిలువబడుతున్న ఏ వ్యక్తికి లేనటువంటి విషయాలను మనం అక్కడ చూస్తాం. ఇంకా ఈ క్రీస్తుడు అంటే 4 సీలు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. మనం ఎందుకు వచ్చాం? మనం ఒకటేంటి, సారీ, ఇక్కడ మనం 4 సీలు గుర్తుపెట్టుకోండి. ఒకటి, ఆయన మనల్ని సృష్టించాడు. కొలొస్సీ 1:16 చాలా సందర్భాలు చూస్తాం కదా, క్రీస్తు మనల్ని సృష్టించాడు, ఆయన మూలకారకుడు. కొలొస్సీ 1:16 ఎబ్రి 11 చూస్తున్నాం. ఆయన మన కొరకు దిగి వచ్చాడు. ఫిలిప్పీ 2:6-7 వచనాలు చూస్తున్నాం కదా, దేవుడితో విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోనకుండా తనను తాను కాలిన రిక్తులను చేసుకొని మన కొరకు వచ్చాడు. మరింత గొప్ప క్రీస్తును ఎలా ట్రీట్ చేస్తున్నాం? 4వది, ఆయన మన కొరకు మరణించాడు, క్రీస్తు అయ్యాడు. ఇది 4వది, మన కొరకు సిలువ వేయబడ్డాడు. సో 4వది, 3వది క్రీస్తు అయ్యాడు. 4వది కమింగ్ అగైన్ ఫర్ us, ఆయన మన కొరకు తిరిగి రాబోచున్నాడు. సెకండ్ కమింగ్ గురించి మాట్లాడితే 4 అద్భుతమైనటువంటి విషయాలు మనం ఇక్కడ చూస్తున్నాం. మరింత గొప్ప క్రీస్తును మనం ఇంకా తర్వాత క్రీస్తు ఏం చేశాడంట? ఈ రిడీమ్డ్ us, ఆ ఏదో తోటలో మనం చేసినటువంటి పాపాలను బట్టి మనల్ని మళ్ళీ పునీతులను చేశాడు, రక్షించాడు. సో ఆయన మనల్ని పునరుద్ధరించాడు, మళ్ళీ రిస్టోర్డ్ us, మనం పునరుద్ధరించాడు. మన పాపంలో కొట్టుకొని పోతుంటే దేవుడు తిరిగి మనల్ని నిర్మించాడు, మళ్ళీ రిక్రియేటెడ్ us, ఆయన మనల్ని పునర్నిర్మించాడు. సో హీ రిజరెక్టెడ్ us, ఆయన మనల్ని పునరుత్థానమును చేశాడు కూడా. ఆల్రెడీ బైబిల్ ఏం చెప్తుంది? పాస్ట్ టెన్స్ లోనే మాట్లాడుతుంది, అవునా? మనం ఆయనతో పాటు మనం తిరిగి లేపబడ్డాం. కాగా క్రీస్తు యేసుకున్న ప్రతి వాడు నూతన సృష్టి, అవునా? చాలా ఉన్నాయండి ఇలా మాట్లాడుకుంటూ వెళ్తే. ఏమైనా మాట్లాడుకోగలుగుతాం చెప్పండి. సో ఒక అద్భుతమైనటువంటి విషయం ఇది. క్రీస్తు ఎందుకు నేను నమ్ముతున్నాను? మరి ఇంత గొప్ప క్రీస్తును మనం కలిగి ఉన్నప్పుడు మనం ఎందుకు అలా జీవించలేకపోతున్నాము? ఎంతకాలం అంటే మనం స్వార్థంలో బ్రతికేస్తాం? ఎంతకాలం మనం నచ్చినట్టుగా బ్రతికేస్తాం? ఆలోచించండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
ఎటువైపు జర్నీ చేస్తున్నావు? రెండే విషయాలు ఇక్కడ మాట్లాడదు. రెండే విషయాలు ఫైనల్. ఒకటి, నువ్వెవరు, నీకేం కావాలి, నీకేం కావాలా? అందరూ తెలుసు ఏం కావాలో. దేవుడు ఒక డెస్టినీ ఇచ్చాడు, మనకి ఒక గురి ఇచ్చాడు, ఒక లక్ష్యం ఇచ్చాడు. నీ ప్రయాణం విశ్వాసంతో కూడింది అయి ఉండాలి. నీ ప్రయాణం నిరీక్షణతో కూడింది. నీ ప్రయాణం అంత ప్రేమతో కూడింది. ఆమె ఈ మూడు నీ జీవితం లేకపోతే ఇంతకుముందు చెప్పినట్టు 11వ వచనం అద్భుతమైనటువంటి మాట అవుతుంది అన్న 11వ వచనం. మరొకసారి నేను అంటే దీని మీద నేను కాన్సన్ట్రేషన్ చేయలేదు, కానీ దీని మీద నేను ఖచ్చితంగా ఒక రోజు గంట సేపు అన్న మాట్లాడాలని ఆశపడుతున్నాను. మీరు చూడండి ఎక్కడ ఉండంటే ఒక్కొక్కటి జస్ట్ కన్క్లూజన్ ఇవన్నీ వాళ్ళ డెస్టినీ ఎంత అద్భుతంగా ఉందో చూపించడానికి చెప్తున్నాను. విశ్వాసం బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవుడికి అర్పించెను. దేవుడు అతని అర్పణ గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతని విశ్వాసం బట్టి, ఆ విశ్వాసం బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందాను. అతడు బుద్ధిమంతుడు ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుతున్నాడు. హేబేలు చనిపోయినప్పుడు ఎలా మాట్లాడుతున్నాడు? విశ్వాసం ద్వారా మాట్లాడుతున్నాడు. అది అంటే దాని అర్థం ఏంటి? కానీ సజీవుడే కదా, బ్రతికి ఉన్నాడు ఆయన. ఆయన రక్తం మొరబెడుతుంది కదా, ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడు, ఆయన సాక్షిగా ఉన్నాడు. అంటే మనము అంటే ఎంత అద్భుతమైనటువంటి విషయం చూడండి. ఇంకా విశ్వాసం బట్టి హనోకు మరణం కొనిపోబడింది. అతను మునుపంటే దేవుడికి ఇష్టడై ఉండే నన్ను సాక్ష్యం పొందాను కాగా దేవుడు అతను కొనిపోయాడు కనుక అతను కనబడలేదు. ఎంత ఇష్టడుగా జీవించాడో మానవుడు. అలా మాట్లాడుతూ ఎక్కడికి వెళ్ళిపోతుందా, వెళ్ళిపోయి తీసుకెళ్ళిపోయాడు అంతే. అరే ఒకసారి ఊహించుకోండి, ఎలాంటి సీన్లు క్రియేట్ చూపించారు అసలు. మామూలు విషయం కాదు కదా. చాలా ఎనిమిదికి వెళ్తుందా, ఇక్కడ ఇంత దూరం వచ్చి స్ట్రీట్ వెళ్తుందా, అన్ని ఏం 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 జన్మ అండి అసలు, ఏం అద్భుతం అండి. ఒకసారి ఆలోచించండి. ఇంకా విశ్వాసం లేకుండా దేవుడిగా ఇష్టం అసాధ్యం. దేవుడి దగ్గర వచ్చేవాడు ఇంత రఘుదేశం మాట. ఆయన ఉన్నాడంటే తన వెలుగు వారికి ఫలం తెచ్చినట్టు నమ్మవాలని కదా. నమ్మకం లేకుండా మీకు ఉందా? ఉంటే మీరు ఇట్లా ఉండరు. నాకు తెలుసా, ఉన్నారు అని చెప్పడం అంత ఫేక్ అవుతుంది, ఎక్కడో అవుతుంది లోపమే. ఉంటే మీరు వెరీ రాడికల్ గా ఉంటారు, అలా ఉండరు. ఇంత సామాన్యంగా జీవించారు. ఉంటే ఇంత పురికొలిపినా కూడా మీరు ఏమంటారు, సీఎం కొండలా ఉండరు. వదలేని స్థితిలో ఉండరు కదా. ఇంకేం చెప్తుంది చెప్పండి, ఇంకెంత ఎన్ని మాటలు మాట్లాడాలి, ఎన్ని ప్రసంగాలు చేసినా కూడా మనం నిత్యం సీఎం కొండలనే. రిఫరెన్స్ దేనికి బాబాయ్, దేనికి నాన్న? మీరు చదువుతున్నారు ఎప్పుడు 11వ ఇంకా చూడండి. విశ్వాసం బట్టి నోవాహు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబట్టి భయభక్తులు గల వాడే తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓటను సిద్ధం చేశాడు. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసం బట్టి కలుగు నీతికి వారసురాయనట. ఇప్పుడు దేవుడు వచ్చాడు, రే బాబు అన్న 11 అవునా? లేదు 11వ అధ్యాయం. సో ఇప్పుడు నోవా గురించి ఆలోచించింది ఒక మాట. నోవా దేవుడు వచ్చి చెప్పాడు, ఏమని చెప్పాడు? బాబు ఒక 120 సంవత్సరాల తర్వాత నేను భయంకరమైన వర్షం కురిపిస్తాను. ఆ వర్షం కురిపిస్తే ఆ వర్షాన్ని మొత్తం ప్రపంచం అంతా సర్వనాశనం అయిపోతుంది. ఒక్క మనిషి కూడా ఉండడు. కేవలం నిన్ను, నీ కుటుంబాన్ని మాత్రం రక్షిస్తాను. నువ్వు, నీ భార్య, నీ కొడుకులు ముగ్గురు కోడలు తీసుకొని ఆ ఓడెక్కువ, అందుకోసం ఒక ఓడ నిర్మించు అని చెప్పిండు. ఈ మాట మనకు దేవుడు చెప్పాడేమో మనం ఏం చేస్తాం చెప్పండి. అన్నాడు, చాలా చెప్పాడు, మనం పట్టించుకోవట్లేదు. ఏమన్నాడు? నేను మరలా వస్తాను, మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. నా కొరకు కనిపెట్టుకుంటున్నాను. ఎంతవరకు కనిపెడుతున్నారు? చెప్పిండు ఆల్రెడీ, మాత్రమే కదా చెప్పింది. ఇప్పుడు నోవాహు చెప్పాడు. నోవాహు ఇప్పుడు ఓడ నిర్మిస్తున్నప్పుడు చుట్టుపక్కల మేబీ అంటే ప్రజలు వస్తారు కదా, ఏమంటారు వచ్చి, ఏం చేస్తున్నావు, ఇలా చేస్తున్నావు అంటే, దేవుడు ఇలా చెప్పాడండి, ఇట్లా వస్తాడంట, పెద్ద తుఫాన్, పెద్ద వర్షం వస్తుందంట, ఎడతెగ వర్షం గురించి ప్రపంచం అంతా జలమయం అయిపోతుంది, అందులో మీరు అందరూ కొట్టుకొని పోతారు, మేము మాత్రం బ్రతుకుతాము.
అని చెప్పిండు అనుకో, శభాష్ అంటారు ఎవరైనా, గ్రేట్. తెచ్చేవాడు అంటారు. ఎన్ని అవమానాలు భరించి ఉండాలండి కదా, ఎన్ని మాటలు పడి ఉండాలి. ఇప్పుడు మనం కూడా ఇప్పుడు ఈ లోక సంబంధమైన ఆశలు పెట్టుకోకుండా మనం వైపు ప్రయాణం చేస్తే మనం ఏమంటారు జనాలు, గ్రేట్ అంటారు, పిచ్చోడు అంటారా? అందుకే మీకు పిచ్చోడు అనిపించుకోవడం ఇష్టం లేదు లోకం చెప్పారు కదా. వెర్రి వాళ్ళు అనిపించుకుంటే ఎట్లా లోకంలో గెలవాలి కదండి. ఎట్లా మీకు ఎక్కడ సాటిస్ఫై అయితే గెలవకపోతే ఉన్నాడు కదా లోపల ఒకటి ఇగో. కాబట్టి ఏం చేయాలి లోపల మనం, మీలాగానే మీకు కూడా సంపాదించుకుంటాం. ఒక రోజు చూడండి, ఏదో నిరూపించుకోవద్దు, అడగండి మమ్మల్ని, నిరూపించి చూపిస్తాం మా పిల్లలకు, మా కోసం మేము ఏదో ఒకటి. కాబట్టి లేట్ అవ్వచ్చు కానీ మేము ఖచ్చితంగా నిరూపించి చూపిస్తాం అంతే. ఛాలెంజ్ లోపల అనుకోండి, బయటకి చెప్పట్లేదు, లోపల ఉంది కదా ఛాలెంజ్. ఏమంటావు వైజాగ్, ఏదో ఒకటి నిరూపించి చూపించాలి. అది వచ్చేదాకా లోపల ప్రార్థన చేస్తే మంచి చేస్తే మనే చేస్తాం, వచ్చిన వారికి బయట చదువుతాం, ఫెలోషిప్కి వస్తాం. ఇటువైపు ఎంత అద్భుతమైన ఎగ్జాంపుల్ చూడండి. నెక్స్ట్ మనకు ఒకటి ఉంది 8. అబ్రహాం పిలువబడినప్పుడు విశ్వాసం పడ్డ, పిలుపున లోబడట, తన సాక్ష్యంగా పొందనై ఉన్న ప్రదేశం బయలువెళ్ళాను, మరి ఎక్కడికి వెళ్ళాలని ఎరుగనే బయలుదేరాడు. తెలియదు బాబు ఎటు వెళ్ళాలి. జర్నీ అంటే ఏంటిది, తెలియకుండా వెళ్ళడం. అవునా, ఎటు వెళ్తున్నాడు తెలియదు అబ్రహాంకి. ఇప్పుడు మనకైతే తెలిసి ఎడిపోతున్నాం అని. అబ్రహాం అయితే ఎడిపోతున్నాడు కూడా బాబు, చూడంగానే నమ్మాడు. మనకు కొంచెం సాదృశ్య రూపంగా చూపించబడిన నమ్మలేకపోతున్నాం. ఆయన చూడంగానే నమ్మాడు. అవునా, ఇక్కడ విశ్వాసం బట్టి అతడు అతనితో వాగ్దానం సమాన మనసులైన ఇస్సాకు యాకోబు వారు గుడారంలో నివసించు అన్యుల దేశంలో ఉన్నట్లుగా వాగ్దాన దేశంలో పరవాసులయ్యారు. ఇస్సాకు యాకోబు పరిగెత్తే వాళ్ళు ఎక్కడికి. అవునా, నాకు ఎప్పుడప్పుడు అనిపిస్తుంది అబ్రహాం ప్లేస్ లో మనం ఉంటే, ఇప్పుడు లోతు గొడవ కావాలి, అబ్రహాం గొడవ కాబట్టి గొడవ అయినప్పుడు అబ్రహాం వచ్చి లోతు ఫస్ట్ ఛాయిస్ ఇస్తారు. నాకు ఎప్పటికీ విరాట్ అనిపిస్తుంది. లోతు ఫస్ట్ నువ్వు నీకు నచ్చిన చోటు వెళ్ళిపో, అంటే వెళ్ళిపో, మిగిలిన దిగ్గా నేను వెళ్తాను అంటాడు. ఎవరు చెప్తారు అది అసలు? భూకంపకాలు మన దగ్గర జరిగాడు. నేను పెద్దోడు, నాకు ఇదే కావాలి, పైదే కావాలి, ఇస్తుంటుందో మనకు. అవునా, ఏదే కేంద్రం ఉండడానికి 4 రోజులు పోతాం ఎవరైనా అనుకుంటారా? లాస్ట్ పిల్లల మీద పిల్లలు అవుతాంటున్నారు, మా భార్య పోవట్లేదు. దొరికింది 6 నుంచి స్టార్ట్ అయ్యామంటే భార్య మీద వేయడం. ఓకే, చూడండి, ఏదైనా దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకారుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూస్తూ ఉండేనండి, ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒక రోజు కాదు. అవునా, ఇంకా విశ్వాసం బట్టి శారయ్య వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు నుంచి కనుక తన వయస్సు గతించినదైనను గర్భం ధరించిన శక్తిని పొందాను. మామూలు విషయం అండి. సో అందుచేతనంట ఆ మృతతుల్యుడైన ఒకరి నుండే సంఖ్యకు ఆకాశ నక్షత్రంలో వాళ్ళను సముద్ర తీరం లెక్కింప శక్తి కానీ ఇసుకోవాలని సంతానం కలిగింది. అబ్రహాం మృతతుల్యుడే, శారా మృతతుల్యుడే. అవునా, మృతతుల్యురా. చచ్చిపోయిన ముడతలు పడిన శరీరం నుండి ఒక జీవం పుట్టుకొచ్చింది. ఆ జీవం నుండి సంఖ్య ఎలా విస్తరించిందంట, ఆకాశం అంతా విస్తరించిన సంఖ్య. అందుకే ఇప్పుడు చెప్తున్నాడు, వీరందరూ ఆ వాగ్దానంలో ఫలము అనుభవించకపోయినను. వీరందరూ అంటే అబ్రహాం సంతానంలో జన్మించిన వారందరూ కూడా, కేవలం అబ్రహాం, ఇస్సాకు, యాకోబు మాత్రమే కాదు, వారి సంతానం జన్మించిన వారంట వీరందరూ ఆ వాగ్దాన ఫలం అనుభవించకపోయినను చూసి వాగ్దానం చేసి తాము భూమిన పరదేశంలో యాత్రికులను ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారై పొంది అంటారు. ఏ మిరాకిల్ అంటే అసలు విశ్వాసం గలవారై మృతి పొంది. మనము ఆ సంవత్సరానికి ఒకసారి 31 నాడు జనవరి 1 తీసుకున్న వాగ్దానాలు ఇప్పుడు నెరవేరుస్తావా నెరవేర్చలేవని ఆయన ఎంత వేధించే వాళ్ళు ఉంటారో మన అందరూ తెలుసు. అవునా, దానికి పోయి చెప్పుకుంటాం, నాకు దేవుడు ఈ వాగ్దానం ఇచ్చాడు ఈ సంవత్సరం అని. నెరవేరుస్తాడు. ఏ వాగ్దానాలు, స్వార్థపూరితమైన వాగ్దానాల కోసం దేవుడు వాడేసుకుంటాం.
విశ్వాసం అంటే అది కాదు. చాలా మంది ఏమన్నా విశ్వాసం అంటే పొందుకుంటేనే విశ్వాసం. నేను అందుకే లాస్ట్ టైం కూడా చెప్పాను అసలు విశ్వాసం అంటే పొందుకోవడం విశ్వాసం అంట, పొందకపోయిన విశ్వాసాన్ని ప్రదర్శించడం విశ్వాసం. ఆమె అందుకే నేను శ్రేష్టమైన విశ్వాసం గురించి చెప్పిన, బైబిల్ చెప్పిన విశ్వాసం గురించి చెప్పారు. ఇలాగ చెప్పుకోవాలంట, తమ స్వదేశమును వెతుకుచున్నామని విషదపరుచున్నారు కాదా, వారు ఏ దేశం వచ్చిరో ఆ దేశం జ్ఞాపకం ఉంచుకునే కదా మరణం అవునా. అంటే విడిచిపెట్టొచ్చినటువంటి దేశాన్ని మనము గుర్తు పెట్టుకుంటే ఏం చేస్తాం? మళ్ళీ ఉంటుంది అక్కడ, నా స్వజనం ఉంది, నా తల్లిదండ్రులు ఉన్నారు, నా అన్నదమ్ములు ఉన్నారు, నా అక్క చెల్లెలు, నా ఎమోషన్స్ అక్కడే ఉన్నాయి, నా ఫీలింగ్స్ అక్కడే ఉన్నాయి, వెంబడిస్తే అవి ఆ ల్యాండ్స్ అక్కడ వెనక్కి అందుకే పోతాం. ఇప్పుడు నాకు అందుకే చెప్తున్నాను, ఒక జర్నీ. ఇప్పుడు మనం ఏదో ఎక్కడో మనం పుట్టి పెరిగింది ఎక్కడో, ఎక్కడ నుండి ఎక్కడికి వచ్చినాం, అక్కడ నుండి ఇక్కడికి వచ్చినాం, ఇది ఎందుకు వెళ్తాం చెప్పండి? మళ్ళీ వెళ్దాం, మళ్ళీ ఎక్కడికో పోతాం, దేవుడు నడిపించిన చోటికి వెళ్తాం. ఆమె సో చూడండి, ఒకవేళ జ్ఞాపకం ఉంచుకుంటే ఎంత ప్రమాదం. ఈ మాట మనం ఒకసారి కంపేర్ చేసుకుంటే పేతురు దగ్గర ఒక అద్భుతమైన మాట చూస్తున్నాం. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ప్రభు అడుగుతాడు ఒక మాట, అందరూ తెలిసిన కదా, మీరు కూడా నన్ను విడిచిపెట్టేసి వెళ్ళిపోవాలనుకుంటున్నారు. కొత్త నిబంధన స్టేట్మెంట్ అది. అప్పుడు పేతురు ఏమన్నాడు? నీవే నిత్య జీవ మాటలు గలవాడు ప్రభు, నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్తాం అంటే అన్ని వదులుకొని వచ్చినాం అని చెప్తున్నాడు. ఆమె వదులుకొని వచ్చిన తర్వాత వెనక్కి ఏముంటది? ఏముంటది. మనం వదులుకోలేదు కాబట్టి మళ్ళీ వెనక్కి ఆలోచిస్తాం ఖచ్చితంగా, ఏదో ఒక రోజు వెనక్కి వెళ్ళాల్సిందే. జీవితాలు అటువంటి పరిస్థితి. మళ్ళీ ఆ స్థలాల దగ్గరికో, ఆ పుట్టినోళ్ళ దగ్గరికి వెళ్ళిపో, ఏదో మళ్ళీ వెళ్ళాలి అక్కడే, ఫైనల్ గా అక్కడే మనం స్థిరపడాలి. ఫైనల్ డెస్టినేషన్ అదే అనుకుంటున్నాం ఇప్పుడు కూడా. కానీ దేవుని కొరకు, సంఘం కొరకు నిలబడాలి. ఒక జర్నీ ముందుకు సాగాలని ఎవరికి లేదు, నాకు తెలుసు కదా. పోనీ అక్కడికి వెళ్ళినా కూడా మన ఫైనల్ డెస్టినేషన్ ఏంటి? పోనీ అక్కడ దేవుడిని స్థిరపరిచి అక్కడ నేను ఒక సాక్షిగా ఇలా అక్కడికి వెళ్తే నా వల్ల సంఘానికి, సమాజానికి ఎక్కువ ఉపయోగం ఉంటుంది, క్రీస్తు మహిమ వస్తుందని ఆలోచన ఉంటుంది అంటే అది ఏమి ఉండదు. అంతే, వెరీ డేంజరస్ సిచ్యువేషన్ లో మనం ఉన్నామండి. 15 వారు ఏ దేశం నుండి వచ్చినా ఆ దేశంకు జ్ఞాపకం ఉంచుకున్నదని మరొకటి వీలు కలిగి ఉంటాను. అయితే వారు మరి శ్రేష్టమైన దేశం అనగా పవిత్ర సంబంధమైన దేశం కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడు అనిపించుకుంటారు. దేవుడు వారికి వచ్చి సిగ్గుపడాడు. అందుకే వారికి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకోవడానికి దేవుడు ఏం చేస్తాడంట? మనం రోమపత్రిక 11వ అధ్యాయం చెప్పినప్పుడు అక్కడ మాట అంటాడు కదా వాళ్ళ గురించి. వాళ్ళ 11:33 అంటాడు, వాళ్ళ పిలుపుని బట్టి కృపావరం విషయంలోను, పిలుపు విషయంలోను దేవుడు పశ్చాత్తాపపడడు. సాల్వేషన్ కాంటెక్స్ట్. ఇప్పుడు ఇది కూడా మనం ఏర్పాటు చేసుకున్న దానికోసమే కదా, ఇక్కడ కూడా సాల్వేషనే కదా ఎదురు చూస్తుంది ఏర్పాటు. అందుకని అంటే ఇక్కడ వాళ్ళ దేవుడిని అని చెప్పుకోవడం నేను సిగ్గుపడను, ఎందుకంటే వాళ్ళ నామంటే ఎదురు చూస్తున్నారు. విశ్వాసంతో ఈ జీవన సంబంధం విషయాలు మర్చిపోయి నా కొరకు కనిపెట్టుకున్నారు కాబట్టి నేను వాళ్ళ గురించి సిగ్గుపడు. అక్కడానికి నేను వాళ్ళ విషయంలో ఎప్పుడు పశ్చాత్తాపడను. ఎందుకంటే యాకోబు దేవుడు అంటే విమోచకుడు సీయోను నుండి వచ్చి యాకోబును భక్తిహీనతను తొలగించి ఇశ్రాయేలు ప్రజలందరూ రక్షింపబడుతుంది. ఎంత అద్భుతమైనటువంటి ప్రామిస్. అంటే ఆ ప్రామిస్ వాళ్ళ జీవితంలో ఖచ్చితంగా ఆయన నెరవేర్చి తీరుతాడు అంటాడు. సో ఎంత అద్భుతమైనటువంటి విషయాలు మనం చూస్తాం. ఇలా చూసుకుంటూ వెళ్తే మళ్ళీ అనేక మంది గురించి మనం మాట్లాడతాం. అబ్రహాం కుమారుడిని అప్పగించడం, విశ్వాసం బట్టి ఇస్సాకు జరగబో సంగతి విషయమై యాకోబును ఏశావును ఆశీర్వదించడం. అవునా? అంటే ఇవన్నీ భౌతికంగా అంటే ఫిజికల్ మైండ్ తో జరగలేదు. అవునా? అవునా? ఫిజికల్ సెన్స్ తో జరిగినవన్నీ జరగలేదు. ఏశావు ఇస్సాకు ఏశావు యాకోబును దీవించినప్పుడు ఫిజికల్ గా దీవించలేదు. అవునా? చూడండి, ఆలోచించండి. యోసేపు కూడా తనకు అవసరం కాలం సమర్పించిన విశ్వాసం బట్టి ఇశ్రాయేలు కుమారుల నిర్గమనం గురించి ప్రశంసించి తన శల్యం గురించి వారికి ఆజ్ఞాపించాడు. మోస పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరమైన చూసి విశ్వాసం బట్టి రాజానికి భయపడక 3 మాసంలో అతన్ని దాచిపెట్టి. ఎంత కావాలి చెప్పండి విశ్వాసం బట్టి. అవునా? ఇజ్రాయెల్ యొక్క విశ్వాస చరిత్ర మీరు తెలుసుకోవాలండి నిజంగా. వాళ్ళ విశ్వాసం బట్టి ఎన్ని కార్యాలు చేసిన ఒకసారి తెలుసుకోవడం మీకు తెలుస్తుంది. 1947 అంటే పాస్వర్డ్ 1948 స్వతంత్రం రాకముందు ఆ స్వతంత్రం పొందుకోవడానికి వాళ్ళ విశ్వాసాన్ని బట్టి ఎన్ని చేసినట్టు తెలుసుకుంటే షాక్ అవుతారు.
ఇక్కడికి కొన్ని వందలు చేశారు తెలుసా, చుట్టూ 11 దేశాల అరబ్ ప్రజలు, మధ్యలో ఇజ్రాయల్ దేశం సింగిల్, అందరూ వ్యతిరేకం. అందరి వ్యతిరేకం. బ్రిటిష్ వాళ్ళు వీళ్ళ దేశంలో ఆక్రమించున్నారు. అప్పటికి వాళ్ళు ఎప్పుడు పోతే అప్పుడు 11 దేశాల ప్రజలు దాదాపు 20 కోట్ల మంది వాళ్ళ మీద అటాక్ చేయడం సిద్ధంగా ఉన్నారు. ఎంతమంది మీద ఇప్పుడు కొడితే 40 లక్షలు లేదు, అప్పుడు 50 లక్షలు లేదు జనాభా మీద 11 కోట్ల మంది దాదాపు 11-20 కోట్ల మంది అటాక్ చేయడం సిద్ధంగా ఉన్నారు. బ్రిటిష్ వాళ్ళు అనౌన్స్మెంట్ చేశారు, ఇజ్రాయల్ దేశం చేస్తున్నాం ఆ లాస్ట్ కూడా చెప్తున్నాను. అనౌన్స్ చేయగానే వీళ్ళు వెళ్ళిపోతారు సముద్రాల మీద, వాళ్ళు సిద్ధంగా ఉన్నారు అరబ్బులంతా. వీళ్ళు ఏం చేశారో తెలుసా, ఇజ్రాయెల్ ప్రజలందరూ వాళ్ళ వెహికల్స్ ఉన్న సైలెన్స్ అని కూడా వీళ్ళకి రౌండ్ వేసారు. మొత్తం రౌండ్ వేస్తే ఇజ్రాయల్ అంటే బ్రిటిష్ వెళ్ళిపోలేదురా బాబు, ఇంకొంతమంది ఉన్నారని చెప్పేసి వీళ్ళు భయపడి అటాక్ చేయడం మానేశారు తెలుసు. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత విడిపోకూడదు దగ్గర చేసిన పని సేమ్ టెక్నిక్ కూడా వాడేసారు. అట్లా ఎన్ని చేశారు తెలుసా మీరు? ఆ చరిత్ర చదవండి, ఎంత మిరాక్యులస్ గా ఉంటది అంటే ఇవన్నీ కేవలం విశ్వాసాన్ని బట్టి చేసినాయి. అందరూ ఎందుకు చెప్తున్నానంటే అందులో కేవలం వాళ్ళు నమ్మారు, మా దేవుడు మాకు దేశాన్ని ఇస్తాడు, సముద్రాన్ని ఇస్తాడు, మాకు ఇవన్నీ ఇస్తాడు. అవునా, మా దేవుడిని మా దేశాన్ని మళ్ళీ నిర్మిస్తాడు, అదే వాళ్ళ నమ్మకం, అంతే కదా. అంతదినాలో దేవుడు ఎక్కడెక్కడ ఉన్న ప్రజలందరినీ ఒక చోటికి సమకూరుస్తాడని నమ్మారు. వాళ్ళు నమ్మారు కాబట్టి ఆ వాగ్దానాన్ని బట్టి వాళ్ళు జీవించారు. మనం నమ్ముతున్నాం, మనం ఆ విశ్వాసాన్ని బట్టి మనం నడుచుకుంటున్నామా? నేను వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఒక మాట ఉంది చూడండి, 13వ అధ్యాయం మాట్లాడుతున్నప్పుడు ఒక మాట చెప్తున్నాను. 13వ అధ్యాయంలో 5వ వచనంలో అంటాడు, ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి, నిన్ను ఏమాత్రం విడువను, నిన్ను ఎడబాయని ఆయనే చెప్పాను కదా. ఇప్పుడు దేవుడు నేను విడువడు ఎడబాయడు అని చెప్పినప్పుడు మనం దేని వదిలేయాలి? ఇప్పుడు ఈ భూమి మీద ధనాపేక్ష లేకుండా బ్రతకాలి, అవునా లేదు? అది మామూలు వాగ్దానం అండి, అర్థమైంది అసలు అది చదివినప్పుడు మనకి చాలా ఈజీగా ఉంది, గట్టిగా. నేను ప్రభుత్వం మాట్లాడుతున్నప్పుడు నేను చాలా ఉప్పొంగాను. అది ఎంత అద్భుతమైన ధైర్యాన్ని కలిగించే మాట. వెళ్ళిపోవచ్చు మనం సింపుల్ గా ఎటుపడతాడు, ఎటువంటి పోవాలా, ఏముంది మనకు? ఇక్కడ రాడిపోతే ఎట్లా నా బ్రతికేం అవుతుంది, ఇక్కడ నీ ఉంటే నా బ్రతికేం, ఇవేం ఆలోచన. బతుకుదేవి కోసం మనం తిరుగుతుంది. మిమ్మల్ని దానికోసం పిలవట్లేదు, దానికోసం పొమ్మనట్లేదు. ఎక్కడికి పోయినా ఎక్కడున్నా క్రీస్తు కొరకు మాత్రమే, మీ ఆత్మను రక్షించుకోవడం మాత్రమే ఉండమని చెప్తున్నాను. దాన్ని పక్కన పెట్టేసి మనం ఏదైతే ఆలోచిస్తాం. ఎందుకంటే నేను ఇంకో ప్రాంతానికి వెళ్ళమని చెప్పిన ఒకటే ఉద్దేశం. ఇప్పుడు తిరుపతిలో ఉన్నాను, ఇక్కడికి రామని ఒకటే ఉద్దేశం, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంకో ప్రాంతానికి వెళ్ళమని ఒకటే ఉద్దేశం. ఏంటో తెలుసా? క్రీస్తు ఆయన సెంటర్ గా పెట్టుకోమని ఆలోచించమంటే మళ్ళీ ఏదైతే మనం సెంటర్ లో పెట్టుకొని మనసు బుర్రలాన్ని పాటు చేసుకుంటారు ఒక్కొక్కరు. ఇలా ఆన్లైన్ లో చూడండి, అందరూ స్ట్రగుల్ అవుతున్నారు. ఇంత స్ట్రగుల్ ఎందుకు అవుతున్నారు నాకు అర్థం కావట్లేదు. విశ్వాసం ఎందుకు ఉంచలేకపోతున్నారు? దేవుడు నన్ను నడిపిస్తాడు, ఒక మాట చెప్తే లోపడాలి. మంచి విషయం చెప్పినప్పుడు ఆత్మ సంబంధమైన విషయాలకి లోపడాలి, అవునా? ఇంకా భౌతికంగా ఆలోచించడం, ఇంకా శరీర సంబంధంగా ఆలోచించడం, ఇంకా జీవన సంబంధం, ఐహిక సంబంధ విచారాల చేత కొట్టుకుంటాడు అనుకోని ప్రపంచం అందరూ నీకు వ్యతిరేకంగా, నీ కుటుంబ సభ్యులంతా నీకు వ్యతిరేకంగా. నీ విశ్వాసం గట్టిదైతే నీకు ఎందుకు భయం? అవునా? అంటే మీకు విశ్వాస లోపం ఉంది కాబట్టి మీరు చిన్న చిన్న మాటల్ని పట్టించుకుంటున్నారు, అంతే కదా. ఎవరైనా కానీ చిన్న చిన్న మాటలు ఎవరేమనుకుంటే మీకేంటంటే మీ జర్నీ కరెక్ట్ ఉంటే నువ్వు సరే అక్రమాన్ని వాడిని పట్టించు, అందుకే భరించాల్సి వస్తుంది. నిందలు, అవమానాలు. మీకు ఇష్టం లేదు నింద పడడం, అవమానాలు ఎదుర్కోవడం ఇష్టం. అందుకే మీరు ఏం చేస్తున్నారంటే మీ ఇష్టానుసారం ఆలోచన చేసి ఎటుపోతారంటే ఏం సాధిస్తారు చెప్పండి? నేను ధైర్యం చెప్తున్నాను, మీరు ఏం సాధించలేదు. డబ్బులు సంపాదించుకొని ఇల్లు కట్టుకుంటారు కావచ్చు, కారు కొనుక్కుంటారు కావచ్చు, అయిపోయాను అంతకుమించి ఏం సాధించలేదు. ధైర్యం చెప్తున్నాను. అదా ఫైనల్ డెస్టినేషన్ మరి, అంతేనా? ఎటెళ్తారండి? ఎటువైపు మన ప్రయాణం? ఎప్పుడు చూడు శరీర సంబంధంగా ఆలోచించడం, భౌతికంగా ఆలోచించడం, ఐహిక సంబంధమైన విచారాలు కొట్టుబెట్టాడు. ఆత్మదండ్రులు చంపుకుంటున్నారు అనుకోని
మిమ్మల్ని సూటిగా అడుగుతున్నా, దానివల్ల మీ ఆత్మను కోల్పోతూ చంపుకుంటలేరా? మీ ఆధ్యాత్మిక జీవితాన్ని చంపుకొని ఎందుకు కిల్ చేసుకుంటారు మరి? మీరు అలా చంపుకుంటే మాకు నష్టం కదా? మీతో ఉన్న సహోదరులు ఇబ్బంది పడరా మీరు బలహీనంగా ఉంటే? నాయకులు ఇబ్బంది పడరా మిమ్మల్ని నడిపించే వాళ్ళు? మీరు తొట్టిల్తో మీరు తొట్టిల్లమా? మీరు బలహీన పడిపోవడం మేము బలహీన పడిపోమా? మీరు అలా ఉంటే మాకు నిద్ర ఎక్కడ పడుతుంది ప్రశాంతంగా? అనారోగ్యాన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది కదా? నా జీవితంలో ఒక అర్థమైంది, నాకు షుగర్ లెవెల్స్ కంట్రోల్ కావాలి. ఎందుకంటే నాకు మొన్న ప్రాబ్లం చూసి మెయిన్ ప్రాబ్లం ఏంటిదంటే నిద్ర. మొన్న 2 రోజులు కంటిన్యూగా రెస్ట్ వేసుకోవడం ద్వారా మొత్తం సాయంత్రం దాకా పడుకున్నాను. 4 గంటలు లేచి ఫ్రెష్ అప్ అయి తిన్నాను. సో మంచిగా అనిపించింది. అప్పుడు చెక్ చేసుకుంటే కొంచెం కంట్రోల్కి వచ్చింది. 150 అలాగా అనిపించింది. అర్థమైంది అప్పుడు ఏమంటే నేను డైట్ కరెక్ట్ గా ఫాలో అవుతున్నాను. నాకు డైట్ ప్రాబ్లం కాదు. మొన్న రియలైజ్ నా ప్రాబ్లం నేను ఇంత డైట్ ఫాలో అవుతున్నా, రైస్ తినట్లేదు, ఎక్కడ అవ్వట్లేదు, నేను ఏం తినట్లేదు. సో అర్థమైంది నాకు నిద్ర మెయిన్ ప్రాబ్లం నిద్ర. ఎట్లా పోతామండి మీరు ఇట్లా ఎప్పుడు చూసినా మీ గురించి నెగిటివ్ ఆలోచన, మీ ప్రవర్తన, మీ ఆలోచన, అటు పోతాం ఇటు పోతాం ఎలా బ్రతుకుతాం, ఇవన్నీ ఇవే ఆలోచనలు పెట్టుకొని మీరు ఎప్పుడు చిన్న చిన్న పెట్టి విషయాలకి కంగారు పడిపోతా ఉంటే మాకెట్లా ప్రశాంతంగా నిద్రపోతాం చెప్పండి? ఆల్రెడీ సంగమం గురించి తప్పుడు బోధల గురించి చెప్తారే మమ్మల్ని వదిలేయట్లేదు. నిన్న 10 గ్రూపులలో మన బిబ్లికల్ ఇంటర్ప్రిటేషన్ సెమినార్ గురించి చెప్తే ఒక్కరు కూడా రియాక్ట్ గా ఎలా ఉంటుంది నాకు నిజంగా చాలా బాధేసింది. ఒక్క నిమిషం ఎట్లా అంటే ఒక సెకండ్ 2 సెకండ్ శోధన ఏమైతే అందరూ వదిలేసి అన్ని గ్రూపులకి వెళ్ళి బయటకు వచ్చాను అంత శోధన ఎదురే ఒక 2 సెకండ్స్ తట్టుకోలేకపోయాను. అయ్యో ప్రాబ్లం నేను అలా ఎలా వదిలేయగలుగుతాను? అవునా? 10 గ్రూపులో చేసిన ఒకటి కాదు 10 గ్రూప్స్. సరే చేద్దాము. అఫ్ కోర్స్ ఒకరిద్దరు మనకు తెలుసు, మనకు పర్సనల్ గా మాట్లాడే వాళ్ళ ఇంట్రెస్ట్ మనకు తెలుసు, కానీ మిగతా వాళ్ళు మనకు తెలియదు. మేము ఎలాంటి ఒత్తిడిలో ఉన్నా అంటే ఒక మనిషిని ఆధ్యాత్మికత వైపు నడిపించాలి, వాక్యంలో స్థిరపరచాలి. రాత్రి కూడా గంట సేపు మాట్లాడినప్పుడు ఇదే విషయం మాట్లాడదు, ఎట్లా మనం ఎలా చేయాలి. మార్నింగ్ ఫోన్లో కూడా మరి వీళ్ళు రావడం ఏం చేద్దాం, ఎవరు ఇంకా ఎంతమంది సిద్ధపడుతున్నారో తెలియట్లేదు, కానీ 15 మెంబర్స్ వచ్చినా చేద్దాం. దానికోసం ప్లాన్లు వేసుకుంటూనే ఉంటాం. 5 రోజులు అకామిడేషన్ ఒకటి అమ్మ నాన్న చెల్లె దగ్గర కరీంనగర్ పంపిద్దాం అనుకుంటున్నాం. సిద్ధపడండి అందరి ముందు చెప్పేసి. ఓకే, సో బై గాడ్ సేస్ సురేష్ ఫోన్ చేశాడు. సురేష్ గారు ఒక 4 పాస్టర్లు అయితే సిద్ధపడుతున్నారంట. సంతోషం. కాకపోతే కొంతమంది 50+ ఉన్నారంట, కింద పడుకోలేదు అది నేను చెప్తున్నాడు. దాని గురించి ఆలోచిస్తున్నాను. ఓకే, మన గురించి అనేది ఆలోచించాను. సరే ఇవాళ మనం ఫెలోషిప్ అయిపోతే మాట్లాడుతున్నాం. సో ఏమని మాట్లాడుతున్నాం? విశ్వాసం ఉంచాలి. ఆయన మనం ఎన్నడు విడువడు ఎడబాయడు అని చెప్పిన తర్వాత నువ్వు సముద్రంలో ఉన్నావా, అగ్నిగుండంలో ఉన్నావా, అవునా, సింహాల భూమిలో ఉన్నావా, క్రూరమైన మనుషుల మధ్యలో ఉన్నావా, నేను అర్థం చేసుకొని కఠినాత్మల ఎవరి మధ్యలో ఉంటే మనకి అవునా? ఎందుకు అర్థం చేసుకోవాలనుకుంటున్నాం? మన అన్నదమ్ములు, అక్క చెల్లెలు, బంధువులు, స్నేహితులు, ప్రతి ఒక్కరు మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎందుకు చెప్పండి? ఉందా నిజంగా నెసెసిటీ? ఎవ్వరు అర్థం చేసుకోవాల్సిన అవసరం మనకు లేదు, అవునా? ఆ మధ్యలో మనం ప్రయాణం చేయాలి విశ్వాసంతో దేవుని మధ్య. ఆమె అందుకే విశ్వాసం కర్తయి దాన్ని కొనసాగించేవాడైన యేసునందు లక్ష్యం ఆయన వైపు చూడండి. చూస్తూ మన ముందు ఉంచబడిన ఈ పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తండి. ఆధ్యాత్మిక పరుగు పందెం, ఇది పరలోకాన్ని చేర్చబడే పరుగు పందెం. కాబట్టి ఈ పరుగు పందెం ఓపికతో పరిగెత్తుగా. సో ఇంతకంటే డెస్టినీ లేదా, ఇంతకంటే గొప్ప డెస్టినీ ఎవరికి లేదు. మనంతా దొరికే డెస్టినీ, అవునా? కొన్ని అలానే చెప్పండి, అన్న మీ డెస్టినీ వేరు, మా డెస్టినీ వేరు, అన్న మీ డ్రీమ్ వేరు, మా డ్రీమ్స్ వేరు ఉండొచ్చు. అదే ప్రాబ్లం. ఎవరి డ్రీమ్స్ వాడు ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం. డెస్టినీ పెట్టుకుంటే ప్రాబ్లం ఉండదు, డ్రీమ్స్ ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం, అవునా? మీ డ్రీమ్స్ అండ్ గోల్స్ అనేవి ప్రాబ్లం. ఏసు కూడా ఇచ్చిన డెస్టినీలో ఉంటే ప్రాబ్లం లేదు. మీరు నేను ఒకటే వైపు ప్రయాణం చేస్తున్నాం, అవునా? లేదంటే ఇదే ప్రాబ్లం, నేను ఒక వైపు లాగినట్టు అనిపిస్తుంది కదా, అప్పుడు ఏమైతే మీకు నొప్పి అనిపిస్తుంది, అవునా కదా? మీరు కూడా అంటే ముందే డిసైడ్ అయ్యారంటే ఎవరికి నొప్పి అనిపించదు. మీరు వేరే దిక్కు వెళ్ళాలనుకుంటే నేను లాగినట్టు అనిపిస్తుంది, పెయిన్ అనిపిస్తుంది అప్పుడు, అవునా? అంతే కదా? కుటుంబంలో పడకపోవడం కూడా అదే కదా. ఇప్పుడు తల్లికి ఆలోచన ఉంటుంది, కూతురుకు ఆలోచన. ఇప్పుడు ఏమైంది ఇద్దరు ఒకటి కానప్పుడు
తల్లి ఏం చెప్పినా కూతురికి నన్ను లాగుతున్నట్టు అనిపిస్తుంది, కూతురు ఏం చెప్పినా తల్లికి నన్ను కంట్రోల్ చేస్తున్నట్టు, ఇంకోటి ఏదో చేస్తున్నట్టు అనిపిస్తుంది. సో అందుకే డెస్టినీ మన ఆలోచన ఒకటే, క్రీస్తు వరకు ఎదుర్చుంటాం. పరలోకం అందు మన యొక్క దృష్టి నిలుపుకోవడం అంటే ఎందుకంటే ఏం కావాలి చెప్పండి. నేను ఎప్పటికీ మీరు అర్థం చేసుకోలేకపోతే నేనేం చేయలేను. దయచేసి అర్థం చేసుకుంటా. ఎక్కడ ఉంటున్నాం అనేది, ఎటువైపు ప్రయాణం చేస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆ ప్రయాణంలో దేవుడు ఎక్కడ పెడితే అక్కడ ఉంది. అవునా? ఆ ప్రయాణంలో దేవుడు ఎక్కడ పెడితే అక్కడే. అందుకే నేను ఎప్పుడు కూడా చెప్తాను, నా చుట్టూ వాళ్ళు కూడా చెప్తాను, నువ్వు ఎక్కడ ఉంటున్నావు నేను ఇంట్లో కాదు, నీ చుట్టూ నలుగురు సహవాసం ఉంటుందా, నేను ఆధ్యాత్మికత వైపు నడిపించేటువంటి నాయకత్వం అలాంటి బోధ లేకపోతే నువ్వు ఎక్కడున్నా వేస్తావు. వెళ్తారా ఇప్పుడు అమెరికా 10 లక్షల జీతం, 20 లక్షల జీతం వస్తే వెళ్ళిపోతారా? 50 లక్షలు వస్తాయంటే నేను మోషన్ ఫాలో అవుతాను, నేను ఎవరు ఫాలో అవుతాను అలాంటి సిచ్యువేషన్ వస్తే. అప్పుడు ఇదే చెప్తాను, అమెరికాలో లక్షల జీతాన్ని అనుభవించి సుఖభోగం అనుభవించే కంటే దేవుని ప్రజలతో క్రీస్తుని బ్రతకడమే నేను. అక్కడ నాకు ఆ సహవాసం ఉండొచ్చు ఉండకపోవచ్చు. అవును కదా? గురే తగ్గిపోతున్నారు, తగ్గిపోతున్నారు కదా, చూస్తున్నాను కదా. అక్కడికి వెళ్ళి ఎంతమంది, ఎవరో కొంతమంది సెల్ఫ్ డిసిప్లిన్ కలిగిలో భక్తి చేస్తున్నారు, మిగతా పర్సెంట్ ఏంటి? ఇక్కడ ఉంటే హైదరాబాద్ సిటీలో ఉంటే అవతల కార్పొరేట్ సంస్థలో పనిచేస్తాం. అవునా? నిజం చెప్పండి, వీళ్ళని కంట్రోల్ పెట్టడం అవుతలేదు. అక్కడికి పోతే ఏం కంట్రోల్ ఉంటుంది చెప్పండి ఆ స్వేచ్ఛకి? ఏమన్నా వద్దండి. స్వేచ్ఛ అంటే నేను ఎదిగించాలి కానీ నేను నాశనము చేయకూడదు. స్వేచ్ఛ అంటే నువ్వు ఆనందించాలి ఆత్మలు కానీ భ్రష్టత్వంలోకి వెళ్ళకూడదు. పాపానికి అవకాశం కాదు స్వేచ్ఛ. నిజమైన స్వేచ్ఛ ఆత్మలో అనుభవించు. అవునా? పాపానికి స్వేచ్ఛ ఎందుకు? ఫుల్ ఉంటుంది, ఎక్కడ పోయి కావాలంటారు. కాబట్టి ఇంగ్లాండ్ పోయి కావాల్సిందే ఎంజాయ్ చేయొచ్చు. నేనైతే అదే కోరుకుంటాను. దేవుడు అంటే అనలేసి దేవుడు ఇక్కడ ప్రత్యేక ప్రణాళిక ఉంది, అక్కడ నువ్వు మంచి లీడర్ అవుతావు, నీ వల్ల 10 మందికి ఆధ్యాత్మిక కూడా మేలు కలుగుతుంది అనే ప్రణాళికలో ఉంటే అది దానికి కూడా ఆపలేదు. నేను కూడా మనం ఎందుకు ఆపుతాం? కేవలం డబ్బుల కోసం పోతా అంటే తప్ప అవుతుంది. ఖచ్చితంగా ఎక్కడికైనా కేవలం ఐహిక విచారాల కోసం, ధనం కోసం వెళ్తున్నాం కదా, 100% రాంగ్. ప్రార్థన చేస్తున్నా. థ్యాంక్ యూ బాబా. నా కన్నులు చూసేది నిన్నే కదా, నా కన్నులు నిండినని నీవే కదా, నా కన్నులు చూసేది నిన్నే కదా, కన్నులు నిండినని నీవే కదా, నేను చూసి నన్ను మరచి, నేను చూసి నన్ను మరచి నీ వలనే మారిపోను, నీ వలనే మారిపోను, శేష జీవితమంతా శేష జీవితమంతా నీ కొరకే బ్రతికెదనయ్యా, ఏ క్షణమైనా ఏ దినమైనా ఏ క్షణమైనా ఏ దినమైనా ప్రభువా నీ కోసమే మానవులందరి మధ్యలో ఎంత గొప్ప లక్ష్యాన్ని గురిని డెస్టినేషన్ మాకు ఇచ్చావు. వాటిని వెతకాలని, క్రీస్తు వరకు మేము కనిపెట్టుకొని ఉండాలని, ఉన్నటువంటి ఆ పరలోక స్వాస్థ్యాన్ని మేము దృష్టిలో ఉంచుకోవాలని తప్ప ఇంత గొప్ప విశ్వాసం నిరీక్షణ మీరు మాకు ఇచ్చారు. ప్రతి ఒక్కరు సాధించి కూడా మాకు సహాయం తెచ్చి, విశ్వాసం కర్త నీవే ప్రభా, నేను కొనసాగించేవాడు నీవే. కాబట్టి నీ వైపు మేము అనుదినం చూడడానికి సహాయం తెచ్చి, మమ్మల్ని నీ వైపు నుంచి నీ మీదకి వెళ్ళి దృష్టి మళ్లించే విషయాలు మా చుట్టూ చాలా ఉన్నాయి ప్రభా.
ఒక మనిషి ఒక మాట అంటే చాలు ప్రభు మళ్ళీ ఇస్తాం దృష్టి అంత బలహీనం ఉంటాం. ఎవరైనా ఏదైనా అంటే చాలు ప్రభు వెంటనే రియాక్ట్ అయిపోయి వెనక్కి ఆలోచిస్తా ఉంటాం. అంత బలహీనంలో దయచేసి కనికరించండి ప్రభా. మా బలహీనతల్ని చేతికి అప్పగించుకోవడానికి ప్రతి ఒక్కరూ యథార్థంగా ప్రభా మీ చేతికి అప్పగించుకోవడానికి సహాయం దయచేసి. మా గమ్యం, మా ఊరి మాండ లక్ష్యం ఒకటే ప్రభు. పరలోకంలో నీ వైపు చూడడం, నీ వైపు తిరగడం, నీ వైపు ప్రయాణించడం. దయచేసి కనికరించి మమ్మల్ని నడిపించున్నారు. మమ్మల్ని సంపూర్ణంగా చేతులకు అప్పగించు. మా ప్రార్థన వినడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యేసు దివ్యనామములో వేడుకొంచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్.